పత్రిక నేటి ధ్యానాంశం కొరకే ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 5:15 ఈ విధంగా రాయబడింది. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక అమ్మా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మరియు అమ్మ చదువు స్పష్టంగా, మరియు మద్యముతో మద్యముతో మత్తులై ఉండగా దానిలో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణై ఉండు. దేవుడి మాటలు దీవించును గాక. మరొక మారు ప్రార్థన. ప్రేమగా తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడుచుండగా ఈ వాక్య లేఖనాన్ని చదువుచుండగా వాక్య ప్రకారం జీవించి ఆ ప్రకారం ముందుకు ప్రమాణం గురించి ప్రత్యేకంగా ఈరోజు రాబోతున్న కుటుంబాన్ని పెట్టుబడి మీకు మహిమ. మా అందరితో మీరు మాట్లాడండి. నిజమే ప్రభు, దినాలు ఎంతో భయంకర దినాల్లో మేము ఉన్నాం. అయినా మీ కృప మా మీద అధికముగా ఉంది నాయన. మేము బాగుగానే ఉన్నామని చెబుతున్నామంటే అది మీ కృపే నాయన. మా బాగు ఏ పాటిది నాయన. ఎప్పుడు బాగుంటామో ఎప్పుడు చెడిపోతామో మాకు తెలియదు, ఎప్పుడు ఏసులో గెలుపో మాకు తెలియదు. కానీ ప్రభువా, మేము నిద్రించినా మీరు కొడుకు కన్నా నిత్యము మా కొరకు విజ్ఞాపన ఇజ్రాయేలు కాపాడుకుని నిద్రపోడినట్టుగా మీరు మీ కృపలో కాపాడుతున్నందుకు మీకు మహిమ వాక్యం మమ్మల్ని అందరితో స్పష్టంగా మాట్లాడు అనేక మంది నడిపించు. యేసు నామములో పొందిన నామం తండ్రి. ఈ ఎపిసోడ్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలయ్య గారు చెరసాలలో రాశారని పండితులు చెబుతారు. మంచిదే, ఎందుకంటే చెరసాల్లో ఉంటే దుఃఖం వేదన వాళ్ళ గురించి వాళ్ళు ఆడడం సరిపోతుంది. కానీ పౌలు గారు ఏమండి చెరసాల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా ఎప్పుడైనా దృష్టి ఎవరి మీద ఉండేదంటే సంఘం మీద ఉండేది. చూస్తున్నారు, సంఘం శ్రమల్లో ఉండి చెరసాల్లో ఉండి సంఖ్యలు బందీలు వేసుగా ఉండగా పత్రికలు రాయడం అంత సులువు అంటారా? ఆ రాసిన తర్వాత మళ్ళీ ఆ పత్రికలు ఎవరో కొంచెం నమ్మకస్తులైన సిల్వాన్ చేతో లేకపోతే మన తీతు చేతో పౌలు చేతో తిమోతి చేతో ఆ పత్రికలు మన సంఘాలకు అందిలాగా పంపడం, ఆ పత్రికలు మన సంఘంలో చదివించిందా చదివారా రిప్లై ఏంటి, వాళ్ళు ఏం ఆలోచన పొందారు, మళ్ళీ పౌలు గారికి జైల్లోకి వెళ్ళి ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు లైవ్ లేవన్నప్పుడు అంతా పోరాటాలే. దేవుని స్తోత్రం. ఎవడైనా లైవ్లోకి వచ్చేటి వేసి పడేస్తూ ఉండేవారు. కానీ మరుగుగా ఉన్న ఆ రోజుల్లో పరిచర్య ఎంత బలంగా బహిరంగంగా జరిగిందో దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేటి సమాజానికి అవసరం మాట్లాడించాడు. ముఖ్యంగా వేస్తాను, చాలా ప్రాసెస్ ఉన్నాయి. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:15 పౌలు గారు ఏమన్నారంటే ఒక కాన్సెప్ట్ లేవనైతే ఏంటని, దినములు ఏం చెడ్డమంటే ఇదివరకు సోమవారం ఇదివరకు 11 ఇప్పుడు 11:30. ఇదివరకు సండే వచ్చింది, సండే ఏమన్నా సండే ఏమన్నా మంగళవారం వస్తుందా? ఏం మారింది పాస్టర్ గారు? ఎక్కడ ప్లేస్ తీసుకుని ఎత్తలేరండి. ఏం చేయడం పాస్టర్ గారు మీరు అలా మాట్లాడుతున్నారు? దేవుడేమో ఆది కాండ మొదటి అధ్యాయాన్ని మంచిగా చేసిన మంచిగా చేశాడు. వీళ్ళందరికీ ఒక వాసమేఘ లాంటి సమాధానం ఏంటంటే, వాసమేఘ తెలుసు అండి, ఇదివరకు సరమేసి నీళ్ళు వాడినప్పుడు పెద్ద లావు మేకుండి బండ మీద ఏమంటే దాన్ని వాసమేఘ అంటారు. వాసాలని కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలని ఆ మేక కొట్టి దేవుని స్తోత్రం. పెద్ద బలమైన మేక, చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసు. ఆ మేక వేస్తే అది సెట్ అయ్యింది. మామూలు ఇలా బుల్బుల్ మొదలని బయటకు వచ్చేసి అది గమనించండి. ఏమండి ఒక చక్కటి సందర్భం ఏంటంటే, దినములు చెడ్డవి కదా మరి అంటే అప్పుడు కూడా అన్నీ ఓకే. లేఖనాలు చూపితే బోల్డ్ చూపి మీరు నాకు నేను చూపించవచ్చు, కానీ లేఖనాలు చూపించడం కాదు. దేవుడు చెప్పిన ప్రసంగంలో 7:29 ఏముందంటే, దేవుడు నరులు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించి వారు ఏం పేరంటండి చెడిపోయారు. దేవుడు అందరూ యథార్థవంతులు కానీ మంచివారు కానీ పుట్టించారండి, కానీ వారు ఏం చేశారంట, వివిధమైన తంత్రములు కల్పించి వారు అందరూ ఏమైపోయారంటండి చెడిపోయారు. అది అసలు మ్యాటర్. దేవుడు ఎప్పుడు మంచివాడే, రోజులన్నీ మంచియే, కానీ దినములు ఎందుకు చెడ్డగా మారిపోతున్నాయంటే ప్రజలు చెడిపోతున్నారు కాబట్టి. అవునా కాదా? ఏమండి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి, అప్పుడు పాపి ఇప్పుడు పాపి కాదట్లేదు. కానీ దినములన్నీ మంచిగానే ఉంటాయి, కానీ దినములు ఎందుకు చెడుగా మారిపోతున్నాయంటే దినముల్లో చెడు లేదు, అక్కడ మనుషుల ద్వారా కానీ చెడిపోతుంది. దినములు చెడ్డవి ఏమండి. కాబట్టి మీరు ఏం చేయగలన్నాడు ఆయన, ఈ చెడ్డ దినంలో మనం ఎలా బ్రతకాలి? చెడిపోయింది పాస్టర్ గారు, మనం ఎంతమంది చేసి ఎవరు పట్టించుకోడు, మనం కూడా చెడిపోతామంటే కుదరదు. 4 తడుతో వేసారు.
దేవుడు నువ్వు ఆయన బిడ్డవే, నీ పెత్తనాలు నీ నాట్యాలు కుదరవు ఆయన దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ ప్రభు నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతాను, నువ్వు చెప్పిందే వింటానయ్యా, ఇక నా పెత్తనాలు ఉండవని ఆల్రెడీ ప్రభుకు మనం ఏమిచ్చాం? ఏమండి మాట ఇచ్చా బాప్తీసు రోజున విషయం చేయించుకున్నావు, నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, సర్వాధికారి నీ ప్రభు ఉత్తరం దక్షిణ నాలుగు దిశలో కూడా నీ వైపే, నాకేం కన్సూప్ ఉండదు, నువ్వు పెట్టి నీ ఫాలోయింగే నా ఫాలోయింగ్, నీ డైరెక్షన్ అని ఆల్రెడీ ప్రభుకు మనం ఏమిచ్చాం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గంతులేస్తే కుదరదు ఇంకా. దేవుడికి స్తోత్రం. మన దైనందిన జీవితంలో మనం ఆల్రెడీ మన బిడ్డలకు మనం కాదు, మనం దేవుని వారు, దేవుని ప్రజలు, ఆయన సొత్తు, ఆయన సరుకు, ఆయన స్వాస్థ్యం, ఆయన పెట్టాలి, ఆయన సంపద, ఆయన వారం. కాబట్టి ఇక్కడ ఒకటి, ఈ చెడ్డ దినములో మనం అందరూ ఉన్న పాస్టర్ మనం ఎంత బాగోద్యం ఎంత కరెక్ట్గా ఉండమని ఎవరు మమ్మల్ని పట్టేసుకుంటారంటే అది అందరూ చెడిపోయారని చెప్పేసి, అందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి నోవహు చెడిపోయాడండి. మాట్లాడండి. అన్నదమ్ములందరూ పనిమానేషాలు వేస్తున్నారని యోసేపు ఏమన్నా పొరపాటు చేశాడండి? ఏమండి అన్నదమ్ములందరూ బాగా తినేసి శుభ్రంగా పిక్కలు పెంచుకుని కండగలు పెంచుకుంటున్నారని చెప్పేసి, గొలియాతు భజన చేస్తున్నారని చెప్పేసి, ఏమండి మరి ఆ దావీదు నాకు ఎందుకులే అనవసరంగా మంచి ఆహారం అందుతుంది, ఆరోగ్యంలో ఉన్నారు మా అన్నయ్య మా మమ్మీ డాడీ నాకు సద్దన్న మూట పెడుతున్నారు, ఇంత బాధ్యత కలిగి ఉన్నా, చిచి మా అన్నయ్యలు ఎంత బలంగా ఉన్నారు, ఒక్కొక్క పిక్క 6 కిలో వస్తుంది, ఎంత బలంగా మాంసం దొరుకుతుంది, మందు దొరుకుతుంది, వాళ్ళకి నేను కూడా ఎంజాయ్ చేద్దాం, సో నేను కూడా ఈ గొర్రెలు వదిలేసి అని అనుకున్నాడు. ఏ రోజే అనుకుంటే కనుక దావీదు లేడు బైబిల్లో. దేవుడికి స్తోత్రం. మన ఎలా జీవితే బాగుండుకుంటే యోసేపు లేడు బైబిల్లో. అవునా కాదండి? అలా అనుకుని ప్రత్యేకంగా బ్రతికిన వారిని చంపేశారట. ఇప్పుడు దావీదుకి నిత్యం తరమబడుతుండే లేదండి అక్కడ. దావీదు నిత్యము సౌలు తరిమేవాడే తరం లేదా? దావీదు ఏం పాపం ఉందండి? యోసేపుని చంపేశారు, వాళ్ళని గోధుల పడేసి. యోసేపులు చంపబడుతున్న రోజులవి, దావీదు తరమబడుతున్న రోజులవి. హల్లెలూయా. యోసేపుడు సంఘంలో సంపాల బ్రతకాలంటారు. దావీదు తరమబడాలా, కాపాడబడాలా? దేవుడికి స్తోత్రం. మన ఈ దుర్దినాల్లో యోసేపులు మనం కాపాడుకోవాలి. యోసేపులను యోసేపులు అంటే వారు మన ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. దావీదు లాంటి వాడు మనం అంటారు, దావీదా మహారాజా నువ్వు 10,000 స్టార్ట్ అయ్యా, యుద్ధానికి రావద్దు, మా దేవంలో ఇంటికి రావడం చెప్పేసి సైనికులు ఆ దావీదుని కాపాడుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజున దినములు చెడ్డవి కాబట్టి ఈ చెడ్డ దినంలో మనం ఎలా ఉండాలంటే, మనం చెడిపోకుండా ఉండాలంటే, మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ఎలా ఉన్నా మనం ఆ వైరస్లోకి వెళ్ళిపోకుండా ఒకే ఒక మార్గం ప్రభు మనకి ఇచ్చిన సమయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రపంచంలో చాలామందికి ఏం లేదు సమయం అనేది, ఎలా పాలలేదు, చాలామంది సమయం సందర్భం ఉండదు. కానీ దేవుడు ఏంటంటే ఒక సమయము టైం సమయం అనే ఒక ఈవెన్ మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన బైబిల్లో మాట ఏముందంటే కాలములు సమయములు ఆయన వశంలో ఉన్నాయి. ప్రతిదానికి భూమి మీద ఏముందంటే అండి, ఏదో అయిపోయింది మనకు బాధపడి మనం చంపేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోగం తట్టుకోవాలి చెప్తే బాగుండు అనుకుంటాం, ఈ పరిస్థితి లేక నేను ఏదో మింగితే బాగుండు ఇలాగ అపవాది అంటే సద్వినియోగం చేసుకోవడం తెలియదు కానీ దుర్వినియోగం చేసుకోవడం ప్రజలు అలవాటైపోయింది. క్రైస్తవులకు మరీ ఎక్కువైపోయింది. దేవుడు బెదిరిస్తున్నారు. ఇక 4 విషయాలు ఉదయకాలం నేను రాత్రి మేము మాకు సిద్ధపడాలి చూసేంత జస్ట్ ప్రభు నా హృదయం పెట్టేది ఏంటంటే, ఒకటి దినములు చెడ్డగా మనం ఏం చేయాలంటే ఈ చెడ్డ దినాల్లో మనం ఎలా బ్రతకాలి ప్రభు కోసం మంచిగా మన వల్ల అవుతుందా? ప్రభు కోసం బ్రతకడం భాష అవుతుంది ఖచ్చితంగా. ఈ చెడ్డ దినాలు ఎలా బ్రతకాలంటే సమయాన్ని మనం ఏం చేసుకోకూడదు అంటే దుర్వినియోగం చేసుకోనగా, చెప్పండి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోనగా సద్వినియోగం చేసుకుందాము గాక. ఒకటి. రెండోది చూడండి, ఇంకేముంది అక్కడ, ఇంకేముంది చూడండి. రెండోది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతుకుదాం గాక అనండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా బ్రతుకుదాం గాక. మూడోది ఏముంది అక్కడ, ఏమండి? మూడోది ఎలా ఉందంటే మత్తులమై ఉండగా, చెప్పండి, మత్తులమై ఉండగా. మత్తు అంటే మీరు బాటిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మత్తు చాలా మత్తులు ఉన్నాయి. మత్తు అంటే చాలా డ్రింక్ తాగితే మొత్తం అనుకున్నాను. అన్నిటికంటే చిన్న మత్తు పెద్ద ఏముందో 5-6 గంటలకి మెలుగు వచ్చేది. డబ్బులు లేకపోతే మాకు ఇంకరాదు మత్తు రాదు. దేవుని స్తోత్రం. మందు తాగితే మత్తుగా దానికన్నా ప్రమాదకరమైన మత్తులు ఇంకో 100 ఉన్నాయి. లేవండి అక్కడ? మీకు నేను చెప్పను కానీ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ జ్ఞాపకం చేయట్లేదు. చాలా మత్తులు ఉన్నాయి లోపల. కాబట్టి కేవలం మద్యం అంటే ఒక ఉదాహరణ అర్థమవుతుందని చెప్పాడు కానీ అసలు మన దేహాన్ని మనం మత్తు చేసుకునే అవకాశం, అధికారం దేవుడు మనకి. డ్రగ్స్ తీసుకున్నారు. ఎందుకు దేవుడు డ్రగ్స్? మన దేహాన్ని మత్తు, మన దేవుని ఆలయం అండి అది. మన దేహానికి మత్తు చేయడం. ఇప్పుడు మన కరెంట్, మన ఇల్లు ఉందా, మన ఇంటికి కరెంట్ షాక్ పెట్టేయడం మనం సరిపోతామా?
ఇప్పుడు నేను నా దేహం ఉందండి, నా దేహానికి నా ఇష్టం చెప్పేసి బ్లడ్ ఏదైతే కుదురుతుందండి. అజ్ఞానం అది. ఒక అలా ఏలంటే ఇలాగే ఉంటాయండి, పోతాం. నీ ఆత్మ నువ్వే లెక్క చెప్పుకోవాలి. అవునా కాదండి? ఈ అజ్ఞానం అందుకే ఒకటి దుర్వినియోగం చేసుకోవడం సద్వినియోగం చేసుకుందాము గాక. రెండోది ఏంటంటే అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే ఉందాం గాక. ఆమెనంటే కదా మీరు కూడా అన్నారు, దుర్వినియోగం చేసుకుని సద్వినియోగం చేసుకుందాం గాక. అజ్ఞానం వల్లే కాక జ్ఞానమైందము గాక. మూడోది ఏంటండి? మూడోది ఏముంది ఇక్కడ? మత్తులమై ఉండగా, చెప్పండి, మత్తులమై ఉండగా ఆత్మపూర్ణమై ఉందము గాక. మధ్యలో తీసేసాను. అవివేకులు కాక, అమ్మా అంటే నాకు చెప్పనమ్మా, అవివేకులు కాక ఏమండి ప్రభు చిత్తం తెలుసుకుందాము గాక. ప్రభు చిత్తం తెలుసుకుందాము గాక. దేవుడి విధంగా మనం దీవించిన గాక. దేవుడికి స్తోత్రం. ఈ 4 విషయాలు ఎందుకు ప్రభు మన హృదయంలో పెడతాను ఈ మధ్య కలిసి. దేవుడికి స్తోత్రం. దినములు చెడ్డ దినాలు మనం ఎలా బ్రతకాలి, ఏ విధంగా మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం, సద్వినియోగం చేసుకుందాం కాక. ఒకటి. రెండోది ఏంటంటే అజ్ఞానం వల్లే కాక జ్ఞానం ఎందుకు కాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. బయట శ్యామ లైటింగ్ తప్పుగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాలంలో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, ఈ చెడ్డ దినాలలో మనం ఎట్లా బ్రతకాలి, మన ఫ్యామిలీస్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ సమాజంలో ప్రభు కొరకు ఎట్లా బ్రతకాలి. ఎందుకంటే మనం అందరిలాంటి వాళ్ళం కాదు కదండి. వీఆర్ సెపరేట్. దేవుని స్తోత్రం. ఒక ప్రత్యేకత మనకున్నది, ఒక ప్రతిష్ఠిత మనకున్నది, ఒక ఆధిక్యత మనకున్నది, ఒక అర్హత మనకున్నది. లోకంలో చాలా మందికి అవకాశ ఆధిక్యతలు లేవు. అసలు అందరిలాంటి వాళ్ళం కాదు మనం. మనందరం ఎవరంటే కొందరిలాంటి ప్రత్యేకమైన, వీఆర్ స్పెషల్. దేవుని స్తోత్రం. ఒక ప్రత్యేకమైన సంతతి మనం, ఒక ప్రత్యేకమైన జాతి మంది, ఒక ప్రత్యేకమైన ఒక వెర్షన్ ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి అంచు దినాల్లో మనం ఎట్లా బ్రతకాలి? ఈ చెడ్డ దినాల్లో అందరితో పాటు మనం చెడిపోవాలా? కానీ కాదు కదా. చెడిపోయిన వల్ల దేవుడు బాగు చేశాడు. యేసు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా మార్చి ఈ రోజున ఒక ప్రత్యేకమైన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో నాతో మనం మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఈ అంచె దినములలో చెడ్డ దినములలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ చెడ్డ దినంలో మనం చెడిపోవడానికి లైసెన్స్ ప్రభు ఇవ్వలేదు. ఈ చెడ్డ దినాల్లో మనము చెదిరిపోవడానికి లైసెన్స్ ఇవ్వలేదు. ఈ చెడ్డ దినాల్లో నీ పెత్తన నా పెత్తన చదివే అవకాశం నీకు నాకు ఇవ్వలే. దేవునికి స్తోత్రం. మనమందరం ఆయన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి ఒకటి, సమయం అనేది చాలా ప్రాముఖ్యం. మన సమయాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకున్నాము గాక, దుర్వినియోగం చేసుకోకూడదు గాక. ఫస్ట్ ఏదైనా సరే ఒక వ్యక్తి, అతని బిజినెస్ కానివ్వండి, అతని యొక్క ఏదైనా కానీ ఆ వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ముందు ఆ వ్యక్తికి ఏం తెలియాలి? సమయ పాలన తెలియాలి. ఆమె హల్లెలూయా. ఒక వ్యక్తి ఏ విషయమైనా ఆ వ్యక్తి డెవలప్ అవ్వాలంటే ఆ వ్యక్తి సమయ పాలన తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం గాక. జ్ఞానులు ఏం చేస్తారంటండి? తమ ఇంటిని కట్టుకుంటారు. అజ్ఞానులు ఏం చేసుకుంటారండి? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానులు ఏం చేసుకుంటారండి? బండి మీద ఇల్లు కట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. జ్ఞానులు ఏం చేస్తారంటే బండి మీద ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానులు తమ ఇంటిని కాపాడుకుంటారు. జ్ఞానులు జ్ఞానవంతులు. పురుషులైతే జ్ఞానం అంటారు, స్త్రీలు అయితే జ్ఞానవంతులు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? తమ కుటుంబాల వారు కాపాడుకోవాలంటే జ్ఞానం కావాలి. ఇది తీసి పందిరేసుకోండి, అజ్ఞానం కావాలి. ఆమె హల్లెలూయా. మూడోది ఏంటంటే మత్తులు. మరి కేవలం మందు తాగితేనో సారా తాగితే గుట్కా తింటే కాదు. చాలా మత్తులు ఉంటాయి భూమి మీద. రకరకాల మత్తులు చేస్తూ ఉంటాయి. ఏమండి, మన దేహాన్ని ఏ విధంగా కూడా మనం ఏం చేసుకునే అవకాశం మనకి ఎవరైనా ప్రభు వారు మత్తు చేస్తున్న అవకాశం. మన బాడీ ఎప్పుడు ఏం కలిగి ఉండాలంటే ఒక స్పర్శ కలిగి ఉండాలి, ఒక దైవికమైన భయం కలిగి ఉండాలి, ఒక దైవికమైన రోషం కలిగి ఉండాలి. ప్రభు మనకి ఏం చేస్తున్నాడో, మన చుట్టూ దేవుడి ప్రొటెక్షన్ ఎలా ఉందో అన్ని మనకి తెలిసి అనుభవం ఉండాలనగా ఆత్మ నేత్రాలు ఎప్పుడు పనిచేయను కాక. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. దాని తెలిసిపోయింది, దాని చుట్టూ ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది తెలుసు, ఆ సంతకమైంది తెలుసు. అయినా సరే దానియేలు ఇట్టి శాస్త్రము సంతకం చేయమని ఏం చేశారు? ఎక్కడా కూడా డెవియేషన్ అవ్వలేదు. అక్కడ ప్రభు కూడా చక్కగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆత్మ జ్ఞానం కలిగిన దావీదు, దానియేలు అందరూ ఎలా బతికారంటే
కాబట్టి అజ్ఞానం లేక జ్ఞానం కలిగి ఉన్నారు. మూడోదిగా చూస్తే వారు ఏమయ్యారంటండి, అవివేకులు కాక ప్రభు చిత్తం ఏంటో తెలుసుకున్నారు. ఈ రోజున ఏమండి చాలామంది అవివేకులు, అంటే వివేకం ఉండదు చాలామందికి. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడితే వివేకం వల్ల ఇల్లు అంటండి రమ్యమైన సంపదలతో నింపబడుతుంది కాక. ఈ జ్ఞానం వల్ల ఇల్లు కట్టేసుకుంటాం, డబ్బులుండి ఇల్లు కట్టు సరిపోయింది. అందులో ఎన్ని ఉండాలండి? ఇంట్లో వాటర్ రావాలి, వచ్చిన వాటర్ బయటికి పోవాలి, అవునా కదా? కాబట్టి ఇంట్లో వాటర్ రావడమే ప్రాముఖ్యం కాదు. ఆ వచ్చిన వాటర్ మళ్ళీ కిందకి ఏంటంటే కనబడేలాగా వస్తుంది, కానీ ఇంట్లో వాటర్ ఆ వచ్చిన వాటర్ కనబడేలాగా వెళ్తుందండి. అది బాగా గమనిస్తున్నారా? దేవుని స్తోత్రం. మన ఇంట్లో వాటర్ అనేక చోట్ల వచ్చినా మనకు కనపడుతుంది, కానీ ఆ వాడుకున్న వాటర్ మనకు కనబడి వెళ్తుంది ఎక్కడైనా. అలాంటి అవకాశాలు ఈ రోజుల్లో లేవు. దేవుని స్తోత్రం. కొన్ని కనబడి వస్తాయి, కొన్ని కనబడిన వస్తాయి. ఏదైనా సరే ఈ 4 విషయాలు ఈ చెడ్డ దినాల్లో మనం జాగ్రత్త కలిగి కాక. మళ్ళీ ఒకసారి చెప్పండి, దినములు చెడ్డవు కాబట్టి మనం ఎలా ఉండాలంటే అండి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడం కాక. సమయం చాలా విలువైనది. ప్రభు రాకడానికి వేళ అయిపోయింది. ఈ కంచి దినాల్లో ఉన్నాం. రక్షణ లేకుండా చాలా మంది ఉన్నారు. ప్రభుని ఎరగిన వారు చాలా మంది ఉన్నారు. ఏమండి ఏస్తున్నామని అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అంచె దినాలలో, ఈ భయంకర దినాలలో, ఈ చెడ్డ దినాలలో, ఈ వ్యభిచారకరంలో మనం ఎలా ఉండాలి అంటే, మనకి ఇవ్వబడిన ఈ విలువైన అమూల్యమైన సమయాన్ని ప్రభు కొరకు సద్వినియోగం చేసుకునే కృపతో దేవుడు మనం ఇప్పుడు గాక. రెండోది అజ్ఞానులే కాక. అనగా ఎవరు అజ్ఞానులయ్యా అంటే, దేవుని వాక్య జ్ఞానం లేని వారే అజ్ఞానులు. దేవుని వాక్యాన్ని తెలిసిన వారు జ్ఞానులు. దేవుని స్తోత్రం. కాబట్టి మన ఇంటిని మనం కట్టుకున్నాం కాక. మూడోది అవివేకులు కాక. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకుని చక్కగా మన కుటుంబాన్ని ఏమంటే ప్రభువులో ముందుకు కొనసాగించుకున్నాం కాక. నాలుగోది ఏంటంటే, ఏమైనా మత్తులతో మనం ఉండకండి. అమ్మో ప్రభు రాకడా, ప్రభు అని పరిశుద్ధాత్మ అభిషేకమా, అమ్మో దేవుని సన్నిధా, ఏమండి లేకపోతే కృపావరాల ఆత్మాభిషేకమా, ఆశీర్వాదమా, ఇవన్నీ మనం ఏమై ఉండాలి? అందులో మనము ధనైపోకూడదు, మత్తులమై ఉండకూడదు. కానీ ఏమండి ఆత్మపూర్వమై అంచె దినాల్లో దేవుని ఆత్మాభిషేకం కలిగి ప్రభు రాకడ మన కుటుంబాన్ని, మన జీవితాన్ని మనం ప్రభువుకు సమర్పించి కట్టుకుందాం కాక. అందరూ బిడ్డగా చేతులు దేవుని స్తోత్రం చెబుదాం. ఈ 4 ఎవరు కలిగి ఉంటారో లోకమంతా ఒకటైపోయినా సరే. నోవాహు ఆ వాడు కట్టుకున్నాడండి. సమయం ప్రజలందరూ చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఏ ముసలాడా, ఏ బాబు పెద్దోడా, మీ నాన్నకి మధ్య వెళ్ళిపోయిందిరా అని పెద్దోడు. కోళ్ళ పిల్ల, మీ ఆయన కంటే పొరలేదు, నువ్వు బయట నుంచి చూద్దాను, నువ్వేంటి మీ మామగారితో పాటు సెకలన్నీ చేస్తావు వాడ కట్టడానికి? అసలు బృంద పర్లేదా? ఇంతవరకు ఎప్పుడు వర్షం రాలేదు, దేవుడు ఏదో మీ మామగారితో మాట్లాడాడంట. అరే కొడుకులు అంటే సొంత కొడుకు తండ్రి మాట కాదు. నువ్వు కోళ్ళదాన్ని కూడా పెద్ద ఇంట్లోకి వచ్చావు. అసలు మీ ఇంటి పేరేంటి, మీ గోత్రం ఏంటి? అసలు ఎంత బాగా చదువుకున్నావు, చదువుకుని మీ మామగారికి సెక్కలు తింటావా? ఇచ్చే డైవర్స్ అని ఎంతోమంది చెప్పుకుంటారు. లేదు లేదు లేదు, మా మామగారితో మాట్లాడింది మీరు కాదు, పరిశుద్ధ దేవుడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ కుటుంబాల్లో ఈ యూనిటీ, ఐక్యత ఏ కుటుంబాలు ఉంటాయో చూడ, ఖచ్చితంగా కుటుంబాలు ఏమవుతాయంటే బ్లెస్ అవుతాయి, రాబోయే ఉగురికి తప్పించుకుంటాయి. దేవుని స్తోత్రం. అది మామగారా అత్తగారా పోస్టు కాదు ఇక్కడ. ఏమండి ప్రయారిటీ ప్రభుకి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. నయోమి రూతుకి ఇచ్చిందండి ప్రయారిటీ. నయోమి రూతుకి అత్తగారని కాదు అనుకుంటా ఉంటాం. అత్తగారిని బట్టి అత్తగారు లేదు. అత్తగారిలో గోల్డ్ డ్యామేజ్ లేవా, బ్లో హోల్స్ లేవండి, లూప్ హోల్స్ లేవండి, నయోమిలో లోపాలు లేవండి అనుకుంటా. నిజమే, అత్తగారు తల్లితో సమానం కాదనట్లేదు. కానీ ఏమండి ఇప్పుడు అత్తగారిని చూస్తే ఏమండి నేను అనుకుంటా అసలు ప్రభులో రాదు. ఎవరిని అది చూస్తున్నారు మీరు? కోళ్ళ సంతోషం అత్తగారితో దుఃఖంగా ఉంది మాట. అందుకే అత్తగారు కోళ్ళ కాన్సెప్ట్ తీసిపడే, అదంతా పాతకాలం. దేవుడికి స్తోత్రం. రూత్ ఈరోజు ఈ రేంజ్లోకి వచ్చిన కారణం, రూత్ నయోమిని కాదు చూసి, నయోమిని మాటకు అర్థం ఏంటనుకుంటున్నారు? అమ్మా మధురం. మధురమైన ప్రపంచంలో సృష్టిలో ఏది? దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి మాకు ఏమవుతుంది? ఏమండి అత్తగారినా మామగారినా ఇది కాదు, ఈ మ్యాన్ఫు రిలేషన్స్ కాదు మనం ఫాలో అయ్యేది, దేవుని వాక్యపు సవడిని ఫాలో అవుదాము గాక. ఏమండి ఒక మోయాబీరాలు ఏం చేసిందయ్యా అంటే, అత్తగారినో ఆవిడ యొక్క పెట్టిన ఆ విధానాలు కాదు, దేవుని వాక్యపు ఆ జీను వెంబడించింది. ఖచ్చితంగా బెత్లెహేములోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. బెత్లెహేములోకి సరిపోయిందండి, అక్కడ సరిపోలేదు. ఎక్కడ రావాలి? మళ్ళీ బెత్లెహేములోకి వస్తే అందరూ ప్రభు నమ్ముకుని యెరూషలేములోకి వచ్చి బెత్లెహేములోకి వస్తే పరలోకం ఎవరంటే ఎక్కడ రావాలి? సంఘం అనే పొలంలోనికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ అక్కడ అందరిలా నేను కూడా గొడవలాడుకుంటానే కుదరదు. అందరు చేసే పని నువ్వు చేయకూడదు. అందరికన్నా గొప్ప గుర్తింపు రావాలంటే నువ్వు అందరికన్నా తగ్గించుకో. అందరు చేసే పని నువ్వు చేయకూడదు. ఏం చేయాలి? అందరూ పోస్తున్నారయ్యా, నేను అలా వదిలేస్తారు కదా, ఆ గింజలు అక్కడక్కడ చెదిరిపోతాయి, నేను గింజలు ఏరుకుంటాను, పరిగేరుకుంటాను.
ఎంత చిన్నతనం ఉండే ఆ పనికి ఈ ప్రపంచంలో, అవునా కాదా? కానీ ఆ చిన్నతనం గల పనిని ఆమె ఎంచుకుంది కాబట్టి ఈ రోజున ఏ ప్లేస్లో తలదించుకుంది. పిల్లలు బాగానే ఉంది, అందంగా ఉంది పిల్ల, ఎక్కడి నుంచి వచ్చిందో, వీళ్ళ అమ్మ బాబు ఏ పాపం చేశారో అని ఈ కోసేవాళ్ళు తిన్నంగా కోస్తారా? ఈ ముదిరితనాలు ఎదరైన ముదురులు. దేవుని స్తోత్రం. ఏదో పిల్ల వచ్చి పాపం ఏడపిల్ల అత్తగారు కానీ నేను తెలుసు యజమాని పెట్టుకున్నాడు, నీకు ఇంతకంటే అడుగు వంచుకుని నీకు కళ్ళు మూసుకుని నీ చేతిలో పని చేసుకోవచ్చు కదా, బాగానే ఉంది, బొట్టు వేరేగా ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆమె పట్ల కార్యం ఆల్రెడీ సిద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు బిడ్డ మన జీవితాల్లో ఈ సమయం వ్యర్థం చేసి ఈ మాటలే మానుకోగలం, అవునా కాదా? నువ్వు విన్నానుకుంటే నీ కోయటానికి ఒక పని ఇచ్చాడు, నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళు. నీ అకాలను చూడమాక, నీ ముందున్న పంటని చూడు, నీ ముందున్న యజమాని చూడు, నీ ముందున్న ప్రభు రాకని చూడు. నీ సమయాన్ని వెనకాల కోసం పాటు చేసుకుంటా ఉంటావు. నీ వెనకాలలో వాడిని ఎలా ముందుకు తీసుకోవాలో ప్రభుకు తెలుసు. దేవుడికి స్తోత్రం. సమయాన్ని చక్కగా వినియోగించుకునండి. బెత్లెహేంలోనే ఆగిపోలేదు, వచ్చింది పొలంలోకి వచ్చిందని ఆ సంఘంలోనికి వచ్చింది. సంఘంలో వచ్చి అందరినీ చూడలేదు, యజమాని చెప్పినట్టు పరిగెత్తి ఆ పంట పొలం అయితే కూలి పని చేసిందో, చిన్న చూపు పని చేసిందో ఆ అన్ని పొలాలకు ఆమె యజమానురాలు ఎంత గట్టిగా దేవుడికి మహిమ కలుగుగాక. ఈ రోజున ఇంకో మాట ఆవిడ గురించి ఏముందంటే, ఋతుగంధం దేవుడి గంధం తెలిసినటువంటి అధ్యాయంలో ఏముంటుందంటే, ఆమె ఉదయం మొదలుకున్నంట మధ్యాహ్నం వరకు ఇంత కూడా విశ్రాంతి తీసుకుంది కాదంట. అంటే అదేంటండి, సమయాన్ని చాలా జాగ్రత్తగా పనికి ఉపయోగించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు బిడ్డలారా, దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఈరోజు ఎవరైనా సరే సమయాన్ని దేవుని కొరకు ఎంత చక్కగా వినియోగించుకుంటామో అంతగా కృపలో మనం దీవించును గాక. ఈరోజు రూతుకున్న స్థాయి ఎవరికి ఉందని ప్రపంచంలో? రూతులోంచి కదా యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. రూతులు బోయాజునందు ఏమండి ఎంత అద్భుతంగా కలియక ఆ ప్రమోషను, ఆ స్టోరీ అనేది ఆ విధానం ఆశ్చర్యపోతాం. ఎక్కడ రూతు, ఎక్కడ యేసు ప్రభు ఎలా కలిపిందని అంటే, దేవుడితో సహవాసం చేసి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మలుపు తిప్పిపోయింది కాక. నువ్వు అనుకున్నావు ఎలాగా, ముందు రోజులు ఎలాగని అవసరం లేదు. నువ్వు దేవుడికి ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ఏమంటే టాలెంట్స్ని నువ్వు దేవుడి కొరకు వినియోగించగలిగితే, ప్రజల గోళం మానేసి ప్రజల బాధలు పట్టించుకోకు, ప్రజల వైపు చూడబాక, యేసు వైపు చూడు. ఏమండి ఆయన చూస్తూ మనం ముందుకు సాగితే నువ్వు ఎంతమంది వెనకాలన్నా సరే అసలు నిన్నే అందరికన్నా భయపెడతాడే పైన. చెప్పండి దేవుని స్తోత్రం. అందరికీ ఇప్పుడు ఆమె యజమాని అంతవరకు పిల్లారని రకరకాల మాట్లాడితే కుదురుతుందండి. 4 సీజన్ ఎందుకు ఆవిడ ఎవరంటండి చెప్పండి. దూరతే ఒకలాగా వాగారు. ఇప్పుడు రాంగ్ మాట మాట్లాడేది ఊరుకుంటుంది ఆవిడ, తీసిపండి కాదు, ఇంకొక చేలోకి పోండి, మాకు అవసరం లేదు. చూసారండి, ఉన్న చోట ఎక్కడ తృణీకరించబడుతున్నామో, ఎక్కడ హేళన చేయబడుతున్నామో, ఎక్కడ అవమానపరచబడుతున్నామో అక్కడే నేను దేవుడు హెచ్చించాలంటే నీకు ఇవ్వబడిన స్థాయి, నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు చక్కగా సద్వినియోగం చేసుకుందువుగాక. అలా చేసుకుంది కాబట్టి ఈ రోజున నూతనంగా మాట్లాడతాం ఏంటండి, సత్ప్రవర్తన. అత్తగారును, అమ్మను, అయితే మామగారును ఈ మానవ విధానాన్ని కాదు మనం అనుసరించాల్సింది, వాక్యం అనుసరించింది. కాబట్టి ఈ రోజున ఏమన్నా ఆమె సత్ప్రవర్తన, రూతు అంటే సత్ప్రవర్తన కలిగి బ్రతికింది. అనేక మంది మాదిరిగా ఉంది. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు రెక్కల కిందకి వచ్చింది, బహుమానం పొందింది, వేవేలకు తల్లిని బిరుదు పొందింది. చెప్పండి దేవుని స్తోత్రం చేయాలి. ఈ రోజున నువ్వు వేవేలకు తల్లి అవ్వాలి, వేవేలకు తండ్రి అవ్వాలి. నీ ద్వారా అనేక ఆత్మలు ప్రభులోనికి రావాలి, నీ ద్వారా సంఘం నిండిపోవాలి. నీ ప్రభులోకి రాకముందు సంఘం చిన్నగా ఉందేమో, కానీ నువ్వు వచ్చిన తర్వాత నీ ద్వారా ఎవరొస్తున్న మందిలోకి రావాలి, నీ ద్వారా నీ ఫ్రెండ్స్ రావాలి, నీ ద్వారా నీ బంధువులు రావాలి, నీ ద్వారా విగ్రహాదికులు రావాలి. సంఘంలో ఇదిగో వీళ్ళండి, ఆ ఎర్రసీర, ఈ తెల్లసీర, ఈ పచ్చసీర, ఈ జీన్ ప్యాంటు, వీళ్ళందరూ మా ద్వారా ప్రభులోకి వచ్చారని ఎనీ టైం ఎవరు వచ్చైనా సరే పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలి. తర్వాత ఎవరైనా మనం సాక్ష్యం చెప్పుకోవడానికి కొన్ని సంఘంలో కొన్ని విత్తనాలు మనమై ఉండాలి. నా సాక్షి పాస్టర్ గారండి, నా ద్వారా వచ్చారని ఒక మంచి సాక్ష్యం చెప్పుకునే రూతు లాంటి ఒక స్థాయి మనం కలుగుతుంది కాక. దేవుడి స్తోత్రం. యేసు ప్రభు రూతులోకి వచ్చాడే, ఎక్కడ చెప్పుకుంటాము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుకి తల్లి వరుసగా మారిపోయింది. యేసు క్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది రూతు. ఎక్కడ వరుస, ఎక్కడ వాయం, ఎక్కడ విధానం, ఎక్కడో మోయాబడిని భయంకరమైన అది విధానం. కానీ దేవుడు చూడండి ఎలా మార్చేశాడు. దేవుడి స్తోత్రం. అన్నింటినీ మార్చేవాడు ఆయన, నీకు అనుకూలంగా చేర్చేవాడు ఆయన. సమస్తమున దేవుడు సమకూర్చును గాక. దేవునికి స్తోత్రం. ఇందాక పాట పాడిన సకలము చేయగల
శక్తివంతుడు ఆయన. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. రెండోది ఏంటంటే తర్వాత ఏముందంటే అజ్ఞానులే కాక జ్ఞానం కలిగి. అజ్ఞానులు ఏంటంటే మన కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు పెద్దల మాటల ద్వారా. మూడోది ఏంటంటే అవివేకంగా మనం అవివేకంగా ఉండి ఎందుకు అన్నిజనుల మధ్య మనం అవమానం పాలవ్వాలి. దేవుడి చిత్తం ఏంటో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా లైఫ్ పట్ల, నా జాబ్ పట్ల, లేదా నా కెరీర్ పట్ల ప్రభు నీ చిత్తం ఏంటో ఉపవాసం ఉండు. నీ చిత్తం ఏంటో స్పష్టంగా ప్రభు బయలుపరచడానికి. మామూలుగా ఉంటే నీకు ఏం తెలియట్లేదు, దర్శనం రావట్లేదు, కళ రావట్లేదు, ప్రభు నీతో మాట్లాడలేదు. ఒకప్పుడు చాలా బాగా ప్రభుతో అద్దుకుని వెలిగిన నీవు నేను ఇప్పుడు ప్రభువుకు చాలా దూరం అయిపోయాం. ఎండిపోయిన ఎండుబావిలాగా ఎడమావులాగా అయిపోయింది మన లైఫ్. మళ్ళీ ఆ మొదటి డివోషన్, ఆ మొదటి స్పర్శ, ఆ మొదటి తాకిడి, ఆ మొదటి కోవలోనికి నీవు నేను రావాలంటే ప్రభు చిత్తం కోసం ఉపవాసం ఎందుకు ఉండకూడదు? దేవుడికి స్తోత్రం. చిత్తమేంటో ప్రభాని చిత్తమైన బయలుపడి అడుగుదాం. ఆయన చిత్తూరు చూపిన దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. ఆఖరిగా మత్తులమై ఉండగా. మత్తులు అంటే కేవలం మందు తాగితేనే మత్తు కాదండి. రకరకాల డబ్బును, అదను, స్త్రీలను, పురుషులను, అలవాట్లను, కోరికలను, వ్యసనాలను, 100 రకాల మత్తులు ఉంటాయి. అన్ని మత్తుల్లోంచి దేవుడు మనం విడిపించను గాక. మత్తులో ఉండగా దేవుని మహిమ కొరకు సిద్ధపడదు గాక. ఏంటో ఫస్ట్ మధ్య ఇది వరకు ఎంత 4 వచ్చి మెలుగు రావట్లేదు, అదొక మత్తు. ఇది వరకటి అసలు నేను ఏడున అసలు ఎంత ఏదైనా దేవుడి కోసం చెబితే ముందు నేనే ఉండేవాడు భాష నేను అసలు రాదు మరి. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు అన్నింటిలోనూ ఫస్ట్ స్టేజ్లో ఉన్న నీవు నేను ఇప్పుడు ఎందుకు వెనకాల బ్యాక్ బెంచ్లో వెళ్ళిపోయావు? దేవుడి కార్యాలంటే నీకు అసలు స్పర్శ ఉండలేదు. సంఘంలో ఏ కార్యం చేసినా నీకు అసలు స్పర్శ రావట్లేదు. నీకన్నా వెనకాల అన్నింటిలో ముందు నిలబడిపోయి కొన్ని కార్యక్రమాలు చేసి సంఘం కొరకు, పరిచయ కొరకు, సేవ కొరకు, ఆత్మరక్షణ కొరకు ఎన్నో చేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కడో ఉన్నా ఏం పర్లేదు. ప్రభు ఈ ఉదయకాలం నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. ఇది సరి చేసుకునే సమయం కదా. దేవుడి స్తోత్రం. ఈ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ప్రభు ఒక క్షమాపణ అడగటానికి ఒక అవకాశం ఈ ఉదయకాలం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. సమయాన్ని ఖచ్చితంగా రూతు వలె సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానులే కాక జ్ఞానులుగా ఉందాం. అండ్ అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో ఉపవాసం ఉండి ఖచ్చితంగా ప్రభు సహాయం అడిగి మన యాక్చువల్ ట్రాక్లో వద్దాం. దేవుడి స్తోత్రం. ఇదివరకు పొద్దున్నే కానీ ప్రార్థన, బైబిల్ చదివేవాళ్ళు, సాయంకాలం మరి డ్యూటీకి రాగానే, జాబ్ నుంచి రాగానే, కూరగాయల పని నుంచి రాగానే చక్కగా కాలేజీలు కడుక్కుని కొంచెం ఏదో తిని 10 నిమిషాలు ఉండి కొంచెం ప్రార్థన చేసుకోవడం, ఏదో 2 పాటలు వినడం, అదే ప్రార్థన చేసుకోవడం కూడా ఇవన్నీ పోయే కాలం దగ్గరికి వచ్చేసి చాలామందికి అని ఒక దైవజనుడు అంటాడు. నిజమే. అంటే దైవికంగా ఉన్న ఈ ఆధిక్యతని పోతేమని ఏది దగ్గర ఏంటంటే మనం అనకూడదు. కానీ పోయే కాలం దగ్గరికి వచ్చిన దీనికి అందుకే అన్ని కొడుకులు వీళ్ళొచ్చిపోయి ఆ మాట వచ్చి ఏంటానికి ఇబ్బంది ఏమో కానీ వాస్తవం ఒప్పుకోవాలి. నిజమే ప్రభా, నిజమే. ఎన్నో పోయే కాలం మాది వచ్చింది, మమ్మల్ని ఈరోజు మనం తీసుకొచ్చి ఇలా నిలబెట్టేవు నాయన. కానీ అసలు మేము పోవాల్సిన వాళ్ళం, కానీ మమ్మల్ని నిలబెట్టేవు. కానీ ప్రభా నీ కృపను మేము పోగొట్టుకున్నాం, నీ ప్రేమను మేము పోగొట్టుకున్నాం అని ఒప్పుకుంటే చాలు. అన్ని విడిపించి నేను తన కృపారెక్కలతో కప్పును గాక. ఏం ఆదరి పడక్కర్లేదండి, దిగులు పడక్కర్లేదండి. నా వల్ల అవ్వట్లేదని తలకాయ పట్టుకెళ్ళి గోడకు కొట్టేసిన ఇదివరకు తలకాయ చాలామంది కేసులు ఏమున్నాయి అంటే గాజులు కట్టేసారు. ఏమైందంటే మా ఆయన కొట్టాడంటే మా అమ్మ కొట్టుకున్నారే, మా ఆలుగాలు కొట్టుకున్నాం. అప్పుడు అసలు ఆ కేసులే తగ్గిపోయి ఎవరైనా తలపట్టుకెళ్ళి గోడ కొట్టుకుంటారని ఎవరైనా ఇలా చూస్తున్నారంటే మాస్టర్ కొత్త పాత జ్ఞాపకాలు చేయడం మళ్ళీ కొట్టుకోవాలని అనుకుంటున్నారా? దేవుడి స్తోత్రం. అసలు అలాంటి అవసరం రావట్లేదు ఈ రోజున. ఎందుకంటే మన దేవుడు సమీపంగా ఉంటాడు. ఆయన నువ్వు చిన్న ప్రార్థన చేస్తావేమో, కొంచెం సమయం దేవుడికి ఇస్తావేమో, ఉపవాసం ఉండి ఆయన కనిపెడతావేమో అని ఆయన రోజు దినమెల్లా లోబడిన ప్రజల వైపు దినమెల్లా ఏం చేస్తున్నాడండి? ఆయన నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెయిట్ చేయడం కాదు, నీకోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎంత కృప చూడండి. హల్లెలూయా. ఈ 4 అనుభవాలతో మనం ఆత్మీయంగా నలుదిక్కులా వ్యాపించము గాక. అయితే సమయం సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ఒక కుటుంబం నా దృష్టిలోకి వచ్చారు. అవివేకి కాక జ్ఞానులుగా ఉన్నారు, అజ్ఞానులుగా జ్ఞానులుగా ఉన్నారు, మత్తులుగా ఉండగా దేవుడి మహిమ కోసం ఈ 4 క్వాలిటీస్ కలిగిన ఒక కుటుంబం బైబిల్లో నాకు దొరికింది. ఎవరంటారు ఆ కుటుంబం? కాదు, అది కుటుంబమే. కానీ ఆల్రెడీ అయిపోయింది కదా పెద్ద అయినా, ఆయనకి ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు ఉన్నాడే. దేవుడి స్తోత్రం. రండి ఒకసారి కొరింథీ పత్రిక 1 కొరింథీన్స్ ఒక కుటుంబం. దేవుడికి స్తోత్రం. 18వ అధ్యాయమా? చాలా మంచి కుటుంబం అండి. అందరూ మీరంటే ఇష్టమే, భార్య భర్తలు మీకు ఇష్టమే. చాలా మంది సంఘానికి వచ్చి వెళ్ళారు. పట్టలేదండి.
దేవునికి స్తోత్రం. ఆత్మ పూర్ణమేందుము గాక. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక క్షమించాలండి. అపోస్తల కార్యాలు ఈ 4 అనుభవాలలో కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఒకసారి దేవుడికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒకసారి 18 అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మొదటి మాట. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయొచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడికి స్తోత్రం. చదువు చూడండి ఒకసారి. హల్లెలూయా. ఈ 4 వాటి సమయం గురించి, జ్ఞానం గురించి, దేవుని చిత్తం గురించి, ఆత్మపూర్వక 4 విషయాలు చెప్పుకున్నాం కదా. ఈ చెడ్డ దినాల్లో దినములు చెడ్డవైతే మనకి ఎందుకని ప్రభు మనం కాపాడలేదా? కరోనా కాలం మనం వెళ్ళిపోవాలి, కానీ దేవుడు మనం కాపాడలేదా? గొప్ప గొప్ప దైవజన్ వెళ్ళిపోయారు చాలా మంది. సంఘం ఏడుస్తామంటే మీరే ఉంటారు తొలగుతారు. మీ దైవజన్ ఉంటే మీరు 10 దైవజన్ వదిలేస్తున్నారు. మీకు బాధ్యతలు ఏమని చెప్పి నేను తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. దేవస్తోత్రం. కొంతమంది కుమారులు లోక సంబంధంగా బ్రతుకుతున్నారంటే ఏంటి ప్రభు ఇంత అన్యాయం చేసావు, ఈ 300 మందిని ఎలా కాపాడాలంటే నేను నేర్పిస్తాగా. మీ పెద్ద అయినంత కాలం ఏడిపించడం సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే తండ్రి ఉన్నసేపు సేవ చేసేవాడు కాదంటే గోళికలు ఆడినవారంట. జాబ్ అంటే మానేవారు కాదంట. సేవలో 200 మంది ఉన్నారు, 3 సంఘాలు ఉన్నాయంటే ఒకడు మానేవాడు కాదంటే. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకున్న తర్వాత ప్రభువా ఏడుతున్నాడు. ఎందుకు ఇలా తీసుకునేది న్యాయమా అంటే ఖచ్చితంగా 100% న్యాయం. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నంత కాలం వారి విలువ తెలియలేదు. సేవలో 2 బాబు ప్రేమించా గొప్పగా వాడుకోవచ్చు. ఆయన విశ్రాంతి ఇచ్చి మీరు సేంద్రియం రాలేదు కాబట్టి ఇప్పుడు మీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నేనే మీకు రండి అన్ని వదిలిపడేసి సేవలో రమ్మంటే అద్భుతమైన సేవ కూడా చేస్తున్నాను. నేను స్తోత్రం. ముందేలో పడి తల్లిదండ్రులు బతుకుందరు కదా. మరి దేవుడికి స్తోత్రం. గమనించండి, 4 క్వాలిటీస్ని వ్యక్తులు ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా. ఎవరండి? చాలా సందర్భాల్లో అకుల్లా అనే వ్యక్తి కంటే ఈ స్త్రీని ప్రిస్కిల్లా అని ముందు పెట్టారు. ఎందుకంటే వారిద్దరు కలయిక చాలా అద్భుతం. ఇక్కడ కొన్ని పరిస్థితులు బట్టి పౌలు గారు సేవకు వచ్చిన 9 దినాల్లో ఏమండి మరి ఒకేసారి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం కుదరలేదు. పరిచయలు అనేవి ఒక్కొక్క దర్శనం ప్రకారం ఒక వెంటనే సంఘం పెడతారు, కొంతమంది ఉపవాస ప్రార్థన పెడతారు. పరిచయం ప్రారంభించాలి. కొన్ని విధానాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం వేరేగా ఉంటుంది, దర్శనం వేరే ఉంటుంది. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇటలీ ప్రాంతానికి ఇప్పుడు ఎలా చేయలేదంటే అక్కడ డేరాలు కుట్టేవారు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా. పౌలు గారు కూడా అదే వృత్తి, డేరాలు కుట్టినే అనుభవం. ఏమండి కాబట్టి అదే వృత్తి గలవాడు కాబట్టి వాళ్ళతో కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమంటారంటే పాస్టర్ గారు మీరు జాబ్ చేస్తున్నారండి, మానేసి సేవ చేయాలంటే పౌలు గారు చేయలేదా సేవ? అమ్మాయి కూడా పౌలు గారు 18 నెలలు చేశాడు, అలాగా సంపూర్ణ సేవ వచ్చేసాడు. దేవుని స్తోత్రం. చాలా మంది అంటున్నారు ఈ మధ్యన ఇంకా పాస్టర్ గారు పౌలు గారు సేవ చేసి పౌలు గారు పని చేసుకుంటూ సేవ చేశారంటే ఇంకా లజ్ఞాలే. దేవుని స్తోత్రం. పౌలు గారు ఎందుకు సేవ చేశారంటే బతుకుదినం కోసం కాదు. అక్కడ ఆ డేరాలు కుట్టుకుంటా ఆ ప్రాంత పరిస్థితులు ఏంటి, ఆ ప్రజలు ఎటువంటి వారు, ఎట్లా సువార్తని ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలని ఆ ఏరియా అంతటినీ అవగాహన చేసుకుని ఆ ప్లేస్కి ప్రభువుని పరిచయం చేయడం కోసమే డ్యూటీ చేశాడు ఆయన. ఎవరు ఆమెనట్లేదండి? దేవుడికి స్తోత్రం. చాలా మంది ఏమండి మేము డ్యూటీలు చేసుకున్నామండి, మేము పెద్ద జాబ్ అండి, పగలంతా మేము డ్యూటీ సాధించి సేవ అంటే నువ్వు సేవకుడు కాదు, ఒక్క పైసా నువ్వు ముట్టుకోకూడదు. సేవకుడు సంఘం ఇచ్చింది. నీకు తెలియదే విషయాలు? టెన్షన్ పడుతున్నా ఈ మాటలు. దేవుని స్తోత్రం. ఒక నేనైనా డ్యూటీ చేసుకున్నాను అనుకోండి, సేవ చూసి ఒక పైసా అలా ముట్టుకోకూడదు. సంఘ పెద్దలు ఉంటారు, ఎవరో ఉంటారు, తీసుకెళ్ళి బ్యాంకు చెప్పి పడేయాలి. అవసరంగా తెచ్చుకోవాలి. ఒక అన్ని మనీ సేవ చేస్తున్నావా, ఆ సంఘం ద్వారా వచ్చే ఆ పాలు ఆ గడ్డి మీద సేవ కూడా తినాలి. దేవుని స్తోత్రం. అంటే సగం పనులు కుదరవు. కాబట్టి పౌలు గారు వారితో కలిసి ఏం చేస్తారు? అకుల్లా, ప్రిస్కిల్లా ఏ పని చేస్తున్నారు? డేరాలు కుట్టువారంటే ఏం పని చేస్తారంటే కుట్టేవారా, కత్తిరించేవారా? కుట్టడం మంచిదా, కత్తిరించడం మంచిదా?
పుట్టాలి. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలంటే అని పుట్టినప్పుడు ఏ 2 బరకాలు దగ్గర పెట్టరండి. కుట్టడం అంటే ఉన్న బరకాన్ని సిల్లెట్టుకోవడం కుట్టడం అంటారండి. కుట్టడం అంటే 2 ఇళ్ళు కలిపి ఏం చేస్తారండి? జత చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం టెంట్ వేసినప్పుడు 12/24 మనం వేసినప్పుడు 2 ఇళ్ళు మేము కర్రలు పెట్టి దాన్ని జాయిన్ చేస్తారు చేయాలి, అందంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేసేవాళ్ళు అంటే వీళ్ళ స్వభావం, వీళ్ళ వృత్తి ఏంటంటే వీళ్ళ స్వభావం కొట్టడమే, ఏమంటే వీళ్ళు పని కలపడమే. దేవుని స్తోత్రం. కత్తిరించిన సిల్లు డ్యామేజెస్ పరిచయం కాదు, అంతా దేవుడి మహిమ పరిచయం. దేవుడి స్తోత్రం. కాబట్టి పౌలు గారికి మ్యాచ్ చేయండి. వాళ్ళు శారీరకంగా పనిచేసుకునేవారైనా ఆత్మీయంగా నేను ఆత్మని ప్రభువుతో అంటుకట్టే వ్యక్తిని అని ఆత్మీయ పనికి సరే మ్యాచ్ అయ్యి వాళ్ళతో ఒక 18 నెలలే ఉన్నాడని పౌలు గారు. దేవుని స్తోత్రం. కొంతకాలం తర్వాత చూడండి పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఎలా కుడతా ఏం చెప్పారు తెలుసా అండి? దేవుని స్వార్థని ఏమండి పరలోక మర్మాన్ని చెబితే కొంతకాలంలో ఏమైపోయి ఆ 18 నెలలు ఏమైపోయింది తెలుసా అండి? సంఘం అంటే లేదు కానీ ఈ అకుల ప్రిస్కిలాలు పౌలు గారు అన్ని విషయాలు తెలిసేసుకున్నారండి. చెప్పండి దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ. మీ ఇంట్లో ఒక సేవకుడు ఉన్నాడంటే ఏమంటే మీరు పనిచేసిన ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ సేవకుడు సరైనడు అయ్యి దేవుడి విషయాలు ఆ సొలుగో నీ సొలుగో చెప్పడం మానేసి ఏమంటే ఆ గురించి చెప్పడం మానేసి దేవుడి విషయాలు చెప్తే కనుక కొద్ది రోజుల్లో ఆ వ్యక్తి వైపు సేవ చేసే స్థాయికి ఎదుగుకోండి కాక. ఒక మ్యాగ్నెట్ ఉందండి, ఒక పిన్నిస్ ఉంది. మ్యాగ్నెట్ పక్కన పిన్నిస్ అన్నా అనుకోండి, ఒక 10 నిమిషాల్లో పిన్నిస్లోకి ఏమొస్తుందండి? మ్యాగ్నెటిక్ పవర్ వస్తారు కదా. మరి ఈ రోజున ఎంతోమంది సేవకులు మనకు తెలుసు. ఎన్నో ఆదివారం ఒక వాక్యమే చర్చలో వింటున్నాం, 3 వాక్యాలు టీవీలో రేడియోలో వింటున్నాం. ఏది మనలో మ్యాగ్నెటిక్ పవర్? దేవుని స్తోత్రం. ఒక చెప్పిన స్వాతంత్ర మనం ఆంధ్ర తీసుకెళ్ళి ఒక ఇంజనీర్ డ్రైవర్ వచ్చాడు. శ్రీకాకుళం భలే ఉంది భాష, సూపర్గా ఉంది. అసలు ఇద్దరు రాక చేశాడు అయ్యారు. ఎక్కడ 120, 140 తగ్గలేదు అసలు. దేవుని స్తోత్రం. 120 ఏంటనుకుంటున్నారు? స్పీడు. అమలాపురం, అంబోజీపేట, మెలుగున్న ఏం కాదు, మ్యాగ్నెటిక్ పవర్ మనం కాపాడుతున్నాను. ఎవరు? యేసయ్య. దేవుని స్తోత్రం. అన్యుడే కానీ ఎన్నో వేల ట్రిప్పులు నేను నడిపాను కానీ ఇంత ఎంజాయ్, ఇంత సంతోషం ఎప్పుడు నాకు లేదు అసలు. ఆయన ఎక్కడంటే మైసూర్ లేదా జ్యూస్ పాయింట్లో పని చేసుకుంటాడంట. కానీ నేను రాకూడదు అనుకున్నాను. 5 నెలలు అయిపోయింది కార్యక్రమం అనేసి. ఈ రోజున పాస్టర్ అడిగారు, నీకు వచ్చా అని అడిగారు. పాస్టర్ గారు అలా అనుమానం ఎక్కువ. ఎవరైనా తెలుసు, ఆవిడ పడుకోదు ఆవిడ పడుకోలేదు, లోడ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆవిడ పోటాపడి కొరగట్టి పడుకున్నాను. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చి దేవుడు రూపాయి ఏంటంటే ఎక్కడైనా సరే మొత్తం ఇంకన్నీ మర్చిపోతాం. ట్రైన్ ఎక్కిన సమానం అయితే ఉంటే దొంగలు చేసి పట్టిపోతాం. శుభ్రంగా పడుకోవడం. దేవుని స్తోత్రం. 300 రూపాయలు టికెట్ మనం వాచ్మెన్ డ్యూటీ చేయడానికి టికెట్ ఇచ్చింది. చూసారా, ఈ నౌకి వచ్చి 10,000. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అయితే ఉంటే లేదా పోతాయి, కొత్త కొనుక్కుందాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈ దైనందిన జీవితంలో ఈ అకుల్లా ప్రిస్కిల్లాలో గొప్పతనం ఏంటంటే వీరు కుట్టే పనిలో ఉన్నారు, కలిపే పనిలో ఉన్నారు. ఏమంటే డ్యామేజ్ చేసే పని కాదు, వీరిని ఏంటంటే మ్యాచ్ చేసే పని. దేవుడి స్తోత్రం. ఈరోజు కుటుంబమైన సంఘం ఏమవ్వాలంటే అలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టుకుంటా ఆత్మలు కుట్టుకుంటా దేవుని కానీ కలుపుకుంటూ ఒక డేరాన్ని కుట్టేయాలంతే. ఆ డేరాలో ఎవరు ఉంటారని ప్రజలు కాపురం ఉంటారు, పశువులు ఉంటాయి. దేవుని స్తోత్రం. డేరా అనేది ఒక ఆశ్రయాన్ని ఇస్తుంది కదండి, ఒక ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈరోజు మనం చేసే పని ద్వారా అనేక మందికి ఆశ్రయం కలుగును గాక. మన జీవితం అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది గాక. మన ఫ్యామిలీ, మన గల్లీకి, మన యొక్క ఆ వీధికి, మన యొక్క జిల్లాకి, మన ఆ ఏరియాకి ఒక లైట్ హౌస్గా ఉంటుంది గాక. ఆ విధంగా నీవు, నీ భర్త, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ కనబడుతుంది గాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. కాబట్టి వారితో 18 నెలలు ఉన్నాడండి. ఒంటరిలో ఈ పౌలు గారు చాలా విషయాలు చెప్పేవాడు. చెప్పడం ద్వారా ఏమైపోయారంటే వీళ్ళు చాలా దైవికంగా ఆ పని చేసుకుంటా ఉండగానే పరలోక మర్మాన్ని చేసుకున్నారు. ఇంచుమించుగా సేవా సంఘం లేదు కానీ పౌలు గారితో సమానంగా వాక్యం చెప్పే స్థాయికి వచ్చేసింది. దేవుని స్తోత్రం. అంటే అన్ని ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. దేవుడి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు కానీ, అనుమతి ఇవ్వలేదు కానీ. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఎలా చెప్పాలో అన్నీ నేర్చేస్తున్నారు వీళ్ళు. సమయాన్ని చేస్తున్నారు మీ భార్య భర్తలు. అంటే కేవలం ఏ పనిలో ఉన్నారో ఏ పనిలో ఉన్నా ఆ పని మీదే కాదు, అక్కడ వారు జీవనోపాధి పని చేసుకుంటూ కూడా దేవుడి పని మీద దృష్టి పెట్టారు. చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుతాను. దీన్నే సద్వినియోగం చేసుకోవడం అంటే అవునే కాదండి. తెరలు కుట్టుకున్నాం, మాకు అవసరం లేదు పాస్టర్. ఆదివారం చర్చికి వెళ్దాం పాస్టర్ మాకు చెప్పండి, ఆదివారం చూసుకుందాం. కానుక మాట్లాడేది ఏమని అవుతా 10 రోజులు అదే గొడవ ఏంటి? సండే ఒకరోజు చాలు దేవుడు అంటే కుదురుతుందండి. చచ్చుకుంటాము. ఇది ఎవరు అమ్మనట్లేదు. ప్రతిరోజు దేవుడు కూడా మనకు అవసరమా కాదా? ఊరోడు కూడా మనకు అవసరం. ప్రతిరోజు దేవుడు కూడా మనకు అవసరం లేదా?
ఏడే మాట్లాడే ఎప్పుడు చూసినా ప్రతిరోజు ప్రార్థన సాక్షి అంటారు. అవును, ప్రతిరోజు దేవుడి గొడవ నీకు ఉండాలి. దేవుని సంగతులు నీ చెవిలో గింగిరమని తిరుగుతూ ఉండాలి. దేవుని వారికి మారుమోగుతూ ఉండాలా. దేవుని కార్యాలు చేయలేకపోతున్నానే ఎక్కడికి ఒక బాధ నీలో రోజు రోజుకి ఎక్కువైపోవాలా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఎంతో ఉన్న నీవు ఈరోజు మరొక స్థితిలోకి వెళ్ళిపోవడం కారణం ఏంది? అట్లయితే ఎట్లా? దేవునికి స్తోత్రం. ఈ అంచు దినాల్లో ఒక నూతన కృపతో మనం నింపబడదు కాక. నేను చాలా సమయం ముగించడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళు ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం డేరాలు ఉంటే బతుకు తిరుగు పనులనే కాదండి, పరలోక పనికి కావాల్సినటువంటి ఆ మొత్తం మెటీరియల్ని, ఆ వాక్యపు విధానాలన్నీ కూడా పౌలు గారి ద్వారా నేర్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలగాక. ఈరోజు మనం పని మంచి చేసుకున్నాం సరిపోదు. దేవుని రాజ్యం గురించి, దేవుని చిత్తం గురించి, పరలోకం గురించి, దేవుని రాకడ గురించి, కడబూరు శబ్దం గురించి, పరిశుద్ధాత్మ గురించి, అన్య భాష గురించి టోటల్గా నీకు ఏ రకమైన తాను పుట్టించినా దాన్ని పుట్టేసే స్థాయికి వచ్చేయాలి. ఎక్కడ బయట నుంచి పైనుంచి వర్షం కానీ చిల్లు కానీ నీ కుటుంబంలోకి రాకూడదు. అపవాది కలిస్తే బాణాలు రాకుండా నీ డేరా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యాన్ని దిగట్టు అపవాది గారు పైనుంచి ఏవో వేస్తూ ఉంటాడు రాళ్ళు, అవి నీ మీద పడకుండా నీ డేరాని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ డేరా తాళ్ళు మేకలు కొట్టి గాలికి ఎగిరిపోవడం చేయాలని జాగ్రత్తగా ముడేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇదే కదా కుటుంబం అంటే, ఇదే కదా దైవికం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా ఉన్నారంటే వాళ్ళు. అలా ఉంటూ ఏం చేశారంటే ఒక మాట చెప్తాను చూడండి. వారిద్దరిలో ఒక మంచి సందర్భం నాకు ఇష్టమైంది చూడండి. ఏంటంటే 18వ అధ్యాయంలో ఉంది అక్కడ. వారు అంటే కలిసి ఏం చేస్తున్నారంటే మొదటి మాట, వారిద్దరూ సమయం సద్వినియోగం చేసుకున్నారు. జ్ఞానులుగా ఉన్నారు, ఆత్మపూర్ణంగా ఉన్నారు. ఏంటంటే అవివేకులు కాక దేవుని తెలుసుకుని, ఏమంటే వచ్చిన దైవజనుడు మామూలు వ్యక్తి కాదు, మనం ఈయన గురించి చాలా మేలుపోయింది, ఎంతో మనతో కలిసి పనిచేశారు. కానీ మన ఒక ఆయన చెప్పాడు, ఒక ఊళ్ళో ఒక ఆయన అంటే ఇక్కడ దుబాయ్ సర్కేసేవారంట చేపల రైలు. కొన్ని రోజులు బాగానే జరిగింది వ్యాపారం. కొన్ని రోజుల తర్వాత అన్నాడంట, మీ ఇంట్లో ఉంటానంటే మీరే ఎందుకు అక్కడ రావడం ఎయిర్పోర్ట్కి, నేనే వచ్చి చూసుకుంటానంట. చూసుకుంటే అన్నీ చూశాడంట. ఒక 6 నెలలు పక్కన షాప్ పెట్టాడంట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈయన మర్చిపోయారండి. 30 సంవత్సరాలు చేసి ఈ బిజినెస్ మీద మర్చిపోయి ఎక్కడో రంగు సొక్కాలు అమెరికా ఉంటాయి కదండి కోయిటా బట్టలు. ఇప్పుడంటే బాగానే కోయిటీలు ఏ బట్టలు పోయిస్తారండి అయ్యా? ఏంటండి పాలిస్టర్. చాలా మంది మాట పాలిస్టర్ బట్ట అంటే ఎలా ఉంటాయంటే అలా విషయం పోండి, కళ్ళు మొత్తం వచ్చాను. దేవుని స్తోత్రం. కువైటీలో వచ్చారంటే ఇది వరకు ఒక ఫ్యాషన్. ఇప్పుడు అంత ఆంధ్రలో ఆంధ్రలో పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారండి. ఈ తెలంగాణ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు అంటే మొత్తం అందరూ అంత ఫారెన్లో ఉన్నారు. సెకండ్ బెల్ అంటే దుబాయ్. ఎక్కడికి వెళ్ళినా మన బ్యాచే. దేవుని స్తోత్రం. తగిలిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు కానీ ఏ సైడ్ పట్టుకుని వెళ్ళాలి, ఏ సైడ్ కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ అబుల్లా ప్రిస్కిలాలో మొదటి లక్ష్యం ఏంటంటే మీరు ఏం చేసినా కలిసే పని చేస్తున్నారు. ఈ పనిలో కూడా ఏముండాలంటే ఇగో వాళ్ళు సంపాదిస్తున్నాను ఏమనుకున్నావు నువ్వు తెచ్చాడు ఏంది ఈ గొడవ గోత్రాలు లేవండి. చక్కగా కలిసి ఈ 20,000 వచ్చినా, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, 5 సంబంధాలు చూశాను. ఈ అమ్మాయి 1.3 వస్తుంది అంటే 1,30,000 వస్తుంది. 1.3 అంటే పైసలు అనుకోకండి, లక్షలు. దేవుని స్తోత్రం. 6 సంబంధాలు చూసాం. నా లెవెల్కి 30,000-40,000 చూశాను. 2 ఎకరాల పొలం ఉంది ఆంధ్రాలో. అది అంతే 2 కోట్లు ఒక్కొక్క ఎకరం. మంచిది. 4 crores అనండి. వారం గారు 4 crores అంటున్నారు కదా, నెలకి ఎంత వస్తుంది? రైలు చెరువుకి 1,00,000. మా పాపకి మంత్లీ ఎంత? 1. ఈ మ్యాథమెటిక్స్ మండిపోను. దేవుని స్తోత్రం. అలాగా చేసి ఏదో మనం చెప్పండి, మరి మీరు తెలంగాణ చెప్పేస్తారు అక్కడ. అసలు మాడదాసి మనసులేదు మన వాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి వచ్చాడండి, అల్లుడిగా దేవుడే పోసింది. బాగుంది, ఇప్పుడు తీరిందా? దేవుడికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఏమంటే మొదట స్పిరిచువాలిటీకి మనం ప్రథమస్థానం ఇవ్వాలి. నిజమే, లక్షలు కావాల్సింది ఇక్కడ. లక్షణంగా ప్రభువులో ఉండాలి. ప్రభు లక్షణాలు కలిగి, గుణగణాలు కలిగి, వాక్యోపదేశాలు కలిగి వారు నిలబెడితే ఈ రోజున ఒకవేళ తులసి వాడు కావచ్చు, కానీ ఒక రోజున పరలోక సంబంధంగా మారుస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం చిన్న మొదటి స్థితి కొద్దిగా ఉన్నా తొలగ మహావృద్ధిగా దేవుడు ఆస్వాదించడం ఎవరు తెలుసు. ఎప్పుడు ఈ శరీరంలో ఉండిపోం కదా. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే నెంబర్ 1 వారిద్దరూ అంట కలిసి పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇద్దరు ఒకటే పని భార్య వద్ద చేయరండి. చేసిన ఈ పక్కన రాబందులు చేయని వాళ్ళని ఏదో పొల్లాడుతూ ఉంటాయి, కానీ మీరు కలిసి పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం.
అంటే ఇద్దరిలో ఒకే మనసు ఉందా లేదని అక్కడ, ఇద్దరిలో ఒకే నైపుణ్యత ఉందా లేదని అక్కడ. ఇదో మన మన మనదైన జీవితంలో కలిసి ఉద్యోగాలు చేసుకుంటారు కానీ కలిసి సేవలో పనిచేయరు. కలిసి ఇద్దరు ఒకే పని చేయలేరు భార్యాభర్తలు చాలామంది. సో సంఘంలో ఎక్కడైనా కలిసి భార్యాభర్తలు బాధలు పెట్టడం చూసారా? భార్యాభర్తలు కలిసి సామాన్లు కట్టడం చూసారా? భార్యాభర్తలు ఏమంటే చాలా తక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా కొద్దిమంది. దేవుడు వారిని దీవించింది కాక. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి ఒకే పని చేయడం చాలా అరుదని ఆశీర్వాదం కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడ ఏదో తేడాలు వచ్చేస్తూ ఉంటే వాళ్ళు తేడా రాబడి పక్కడు ఏదో అలుపులేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు గొప్ప లక్ష్యం ఏంటంటే ఒక దైవజనులు ఇంట్లో చేర్చుకోవడమే కాదు, ఏమండి ఆయనకి అన్ని చూసి పెట్టడమే కాదు, ఆయన ద్వారా ఆయన దగ్గర మెమరీ అంతా లాగేసుకుని ఆ స్థాయికి ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, సద్వినియోగం ఒక ఎత్తు అయితే కనుక వీళ్ళిద్దరిలో మంచి వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. చాలా మంది కలిసి పనిచేయరు. ఆయన పనిచేసి ఇవి పనిచేయదు, ఇవి పనిచేసి ఆయన పనిచేయరు. ఏంటంటే ఫిలాసఫీలు చేస్తారు. కలిసి ఎవరైతే దైవికంగా కానీ ఆత్మీయంగా కానీ కలిసి ఎవరైతే అది శారీరకంగా బ్రతుకు తీరు కోసం కానివ్వండి, సంఘంలో ప్రార్థన ఈ రకమైన పనులు కానివ్వండి కలిసి చేస్తే దేవుడు వారిని ఒక స్థితిలోకి తీసుకొచ్చు కాక. కలవటం అనేది చాలా ప్రభావం, యూనిట్ అనేది చాలా సహోదరులు ఎంత మేలు మనోహరం. కాబట్టి కలిసి పని చేస్తున్నారు. నెంబర్ 1 సమయం సద్వినియోగం చేసుకుంటూ. ఇంకొక చూడండి ఏం చేస్తున్నారంటే కలిసి పని చేయడమే కాదు. ఒకసారి అమ్మా అపోస్తల కార్యాల్లో ఇంకొక మాట ఉంది. అపోస్తల కార్యాల్లో 18వ అధ్యాయంలోని 24వ వాక్యం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఉండెను. అతడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనమందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశము పొంది తన ఆత్మను తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసుని గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు గారు వేరే ప్రాంత పరిచయం లేరు. ఇప్పుడు ఈ అపోల్లో ప్రిస్కిల్లా ఉన్న సంఘంలోకి ఏదో ఒక పాస్టర్ గారు కొత్తగా వచ్చారు. ఆయన యవనస్తుడు. ఆయన పేరు ఎవరంటే అపోల్లో. ఆయన తక్కువడేం కాదు, ఆయన చాలా అద్భుతంగా వాక్యం బోధిస్తున్నాడు. కానీ ఆయన స్టాండర్డ్ ఏంటంటే బాప్తిస్మం యోహాను వరకే తెలుసు కానీ యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానం గురించి పూర్తిగా తెలియదు. అయినా ఏం పర్లేదు, బాప్తిస్మం యోహాను దాకా తెలిసినా సరే ఏమంటే అతనికి స్టాండర్డ్ తక్కువ అయినా చాలా పవర్ఫుల్గా వాడబడుతున్నాడు. అనేక ఆత్మలు ప్రభువుకి మళ్ళిస్తున్నాడు. వీళ్ళు చూశారు ఏంటి ఇలాంటి ఆయన మా పాస్టర్ గారు పెట్టాడు పౌలు గారు, వీళ్ళకన్నా మాకే స్టాండర్డ్ ఎక్కువ ఉంది, వీళ్ళకన్నా మాకే భయ కొరడా మా దగ్గర సేవ మేము ముదిరా ఆంటీలు ముదిరంగులు మేము ఒక ఆట ఆడుకుంటాం ఉన్నారండి ఇక్కడ అనలేదని చూశారండి. చాలా చోట్ల సేవకులు విశ్వాసుకు కొంతమంది బలమైన విశ్వాసులకు ఎక్కువగా వారు వీక్గా ఉంటారు కొన్ని చోట్ల. అలా అని చెప్పేసి విశ్వాసులు సేవకులుగానే ఎక్కువ కానీ కాదు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ స్థాయి వేరు. అయితే ఇక్కడ వారు ఏం చేశారంటే అలా ఉన్నప్పుడు చూడండి 26వ వాక్యంలో ప్రిస్కిల్లా అకులయు విని ఏం విన్నారు? ఆయన గురించి విన్నారు. ఆయనకి బాప్తిస్మం యోహాను గురించి వరకే తెలుసు, అంతకుమించి తెలియదు. కానీ పవర్ఫుల్గా బోధిస్తున్నాడు. ఏం ప్రిస్కిల్లా ఏం డబ్బులా ఒకరు ఆరాధ్య డిస్కస్ చేస్తున్నారు. మనకి ఇవ్వబడిన పాస్టర్ గారు స్టాండర్డ్ చాలా తక్కువ, ఒక ఆట ఆడుకుందాం అనలేదు అక్కడ. ఆయన చెప్పే వాక్యం అంతా విన్నారు అంటే కలిసి విన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు భార్య కలిసి మందిరానికి వెళ్ళడం ఒక అయితే కలిసి దేవుని వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత ఇంటికి తర్వాత ఆ విన వాక్యం గురించి కలిసి ఏం చేయాలి? మళ్ళా డిస్కషన్ చేయాలి. ఇంటికి అదే వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన అలా చేస్తే మీరు భార్యాభర్తలు, లేకపోతే ఉద్యోగస్తులతో సమానం. దేవునికి స్తోత్రం. ఉద్యోగులు ఏముందండి పగలంతా కలిసి ఉంటారు, ఎవరింటికి పోతారు, మళ్ళీ వచ్చి కలుగుతారు, మళ్ళీ పోతుంది. కామన్ ఇది కొలిక్సే కానీ ఏమండి వీళ్ళు దేవుని జత పనివారు కాదు. దేవుని స్తోత్రం. దేవుడి చేత జతపరిచమని ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఇంటికి వచ్చిన మనం అందరూ శ్రద్ధగా వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. విన్నారు అంటే కలిసి పని చేస్తున్నారు. ఒకటి వీళ్ళు ఏం చేస్తారంటే రోజు కలిసి ఏమింటున్నారు అక్కడ దేవుని వాక్యాన్ని కలిసి విన్నారు. ఈరోజు కలిసి వినకే ఆదామవరం గురించి తిప్పలేంటండి. ఆయన వెళ్ళిపోయాడు, ఈవిడ విందే కాబట్టి ఆయన వెళ్ళలేదు. కాబట్టి ఏమైందంటండి ఆయన వచ్చేలో ఒక మంట మండిపోయింది. అవునా కదా? ఏమండి కాబట్టి ఇక్కడ ఈవిడ కరెక్ట్గా వెళ్ళలేదు. ఇక్కడ ఒక దేవుడు ఆమెకే చెప్పాడు. చూడండి తిరిగి నుంచి చచ్చిస్తామని చెప్పినా సరే ఆయన మాట పూర్తిగా వెళ్ళలేదు. చచ్చిపోదామంట అనే ఒక పదజాలంగానే ఉంది కానీ ప్రమాదంగా హెచ్చరిక తీసుకోలేదు. కాబట్టి ఆదాములో వెలివేయబడ్డారు, వెలివేయబడలేదండి, చాలా కోల్పోయారు. దేవుడి స్తోత్రం. కలిసి వినేవారుగా ఇంకో మాట ఏముంది అక్కడ? కలిసి వినడమే కాదు, చూడండి విని అతను ఏం చేశారంటే చేర్చుకున్నారంట. ఏంటి మీ ఎవడన్నా తీసుకొచ్చేస్తున్నావు?
మా వాళ్ళు వస్తారు, చేపలు మాంసం ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కాబట్టి మా పెళ్ళిలో మా ఆ ఇంటి వారు వస్తే ఏ పంట కష్టం కదా, మీ ఇంటి వారు వస్తే మాంసాలు ఉండొచ్చు, ఫైటింగ్. దేవుని స్తోత్రం. ఆ ఇంటి వారైనా ఈ ఇంటి వారైనా అందరూ ప్రభు ఇంటి వారైనా దేవుని స్తోత్రం. కోపం దిగరావచ్చు, ఒక్కడి బేగాలనిపించవచ్చు. చేయి చేసుకున్నావో నీ సాక్షి సంత మార్కెట్లోకి వీర్రాజు పాడేది. చెయ్యి చేసుకున్నావో అయిపోతుంది. దేవుని స్తోత్రం. సాక్ష్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటండి, వంటావా అని అయ్యారు చేయలేకుండా అవ్వండి. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్. ఆవిడకి ఏమో నోటికి గుడ్డెట్టారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక్కడు వేసాడు అనుకోండి, ఏమవుతుంది అక్కడ, మామూలుగా ఉండదు పరిస్థితి. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించింది, ఆ పెళ్ళిలో పాటు ఇప్పటికీ మానవుతుంది వీర్రాజాల పాట. దేవునికి స్తోత్రం. కలిసి పనిచేస్తున్నారు, కలిసి దేవుడి మాటలు వింటున్నారు, కలిసి ఆ దైవజని ఒక వ్యక్తిని లోపలికి చేర్చుకుంటున్నారు. ఈరోజు మనం అనేకలు చేర్చుకునే అనుభవం ఉండాలి, అనేక మందికి అధికించే వరంగా ఉండాలి. వాళ్ళు ఎవరు వచ్చినా సరే చేర్చుకునేవారంగా. ఏసైని ముందు చేర్చుకున్నాం మన హృదయంలోకి, తర్వాత ఏసై ప్రేమను బట్టి అనేక మంది మనలో చేర్చుకోవాలి, ఏసైను కూడా చేర్పించాలని ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అనేక మందిని చేర్చుకుంటారు కానీ ఏసైని చేర్చుకోరు. వెరీ బ్యాడ్. దేవునికి స్తోత్రం. ఏసైని చేర్చుకోవాలి, అందరినీ చేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా ఏసైని కూడా మన హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మనం చేర్చుకున్నాడు కాబట్టి రోజు మనం చెప్పు చెదరక నేను అపాయాలు వచ్చి నిలబడుతున్నాం. దేవుని స్తోత్రం. మూడో అనుభవం ఏంటి, ఒకటి కలిసి విన్నారు, క్షమించారు. మొదటి కలిసి పని చేస్తున్నారు, కలిసి దేవుని వాక్యాన్ని వింటున్నారు. మూడోది కలిసి చేర్చుకున్నారు. ఎవరు చేర్చుకున్నారు ఇక్కడ, ఒక యవ్వన దైవజనం చేర్చుకున్నారు. ఆల్రెడీ పెద్ద దైవజనం చేర్చుకున్న అనుభవం కలవాలి కాబట్టి చేర్చుకున్నారు. చేర్చుకుని ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, చేర్చుకుని ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెండేదరికి చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి వివరించారు. హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఏమనుకోవద్దు, మీకు ఎంతో తెలుసు కాబట్టి మాకు తెలిసిన మాకు ఏం అతిశయం లేదు, కానీ మీరు ఇంత పవర్ఫుల్గా వాడబడుతున్నారు ఈ వయసులో, ఈ స్థాయిలో, వెరీ గుడ్. కానీ అని చెప్పేసి మేము ఆల్రెడీ పెద్దయ్య గారితో ఉన్నాం, పౌలయ్య గారితో ఉన్నాం, ఇలా మమ్మల్ని బలపరిచాడు అని చెప్పేసి వారు నేర్చుకున్నంతా కూడా ఈ నూతనంగా సేవలోకి వచ్చి బాప్తిస్మ నాలెడ్జ్లో ఉన్న ఈ సేవకుడి కంట పూర్తిగా అన్ని వివరించారు. దేవుని స్తోత్రం. ఏదైతే మొత్తం విన్నారో ఇప్పుడు దాచుకోకుండా ఈ నూతన సేవకుడికి అన్ని ఓపెన్గా చెప్పేశారండి. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునికి మహిమ కలుగాక. చాలా మంది వారు తెలిసిన గొప్ప విషయాలు కింద చెబుతారండి, అది సైతం మనసు. దేవుని స్తోత్రం. ఏదైనా ప్రభు బయలుపరిచడం మేము దాచేసుకుంటే మేము తప్పు అయిపోద్ది. దేవుడు ఇచ్చిన ప్రతి ఎవరికి ఏం చేయాలి, దాచుకోకుండా ఏం చేయాలంటే అండి చెప్పాలి, సంఘానికి తెలియచేయాలి. ఏదైనా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న దాన్ని ప్రజలందరికీ మనం తెలియచేయాలి. దేవుని స్తోత్రం. దాన్నే సువార్త అంటారు కదా. తెలిసింది ఈ సువార్తని అమ్మ జీవితం మా క్యాష్ తెలిసిపోతేమో, మేము క్రిస్టియన్ తెలిసిపోతేమో, మరి అన్ని జనాలు మమ్మల్ని తృణీకరిస్తారేమో, ఇక్కడ మా జాబ్, ఈ భయాలు మనకు అవసరం లేదు. ఇచ్చిందే దేవుడు. దేవుని స్తోత్రం. నేను సింహాల మధ్యన ఒక కుందేలు పిల్లగా అందరి ముందు నిలబెట్టి నీ కాలంలో గజగజలాడే చేస్తున్నాడంటే ఆ స్థాయి ఎవరి దగ్గరది? దేవునికి స్తోత్రం. నిజమే, చుట్టూ మహా పరాక్రమశాలు అయినా సరే దేవుడు ఆ ప్లేస్లో నేను పెట్టిన దేవుడు అక్కడ నేను ఎప్పుడు అలా ఉండనేవాడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. యోధాత్మతం సింహం నీ తండ్రి, నీ తల్లి, నీ ప్రభు. దేవుని స్తోత్రం. కాబట్టి చేర్చుకునే వారంగా ఉన్నారు, కలిసి చేర్చుకునే వారంగా ఉన్నారంట. అంత మాత్రం ఎందుకంటే అక్కడ చేర్చుకుని దేవుడి మార్గం మరి పూర్తిగా అతను ఏం చేశారంటే వివరించారు. తర్వాత అతడు అకయాకు పోదలిసినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ఈరోజు ఏం చెప్తారంటే ప్రోత్సాహపరిచేవారు తక్కువ, నిరుత్సాహపరిచేవారు ఎక్కువ. ఫ్యామిలీ చాలా అవసరం. తల్లిదండ్రులు కానీ ఎవరినైనా ఒకరికి మనం ఏం చేసుకోవాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పురుకొలుపుకోవాలి. దేవుని రాకడ కూడా మనం ఏమవ్వాలని సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. కానీ మాటలు ముగిస్తున్నాను. కాబట్టి ఈ భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే వీళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దైవజనం చెప్పిన మాటలను బట్టి వీళ్ళు పెద్ద స్థాయిలో ఏంటి మొదలు ఏం చేయాలంటే నా పిల్లలు ఎలా కలిసి పనిచేశారు. నేను చేయి అనలేదు అక్కడ. ఇద్దరు కలిసే పని చేశారు, పైగా ఒకే పని చేశారు. ఒకే పని చేస్తే చాలా ఇబ్బంది అండి ఫ్యామిలీలో. ఇద్దరు సాఫ్ట్వేర్లో కూడా ఎలా ఉంటుంది, ఇంట్లో హార్డ్వేర్ నడుతుంది ఇప్పుడు కూడా. దేవుని స్తోత్రం. చాలా మంది అర్థమైపోతుంది ఇక్కడ తెగానం చేస్తున్నారు లోపల. దేవుని స్తోత్రం. అందుకే అలాంటి జాబులు అందరికీ ఇవ్వట్లేదు అనుకున్నాను నేను. మరి నా రోజు నిజమని నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. అలా ఏం కాదండి, అందరూ చాలా మంచోళ్ళు. దేవుడికి మహిమ కలుగాక. కలిసి పనిచేస్తున్నారు. ఒకటి
ఇంకోటి కలిసి వింటున్నారు. ఏదైనా సరే కలిసే వినాలి. సింగిల్గా వింటే ఆదాములా డివిషన్ వస్తాయి. దేవుని స్తోత్రం. మూడోది కలిసి చేర్చుకోవడం. ఉదాహరణ చెప్పండి. అబ్రాము వచ్చిన ముగ్గురు. ఈ పెద్ద మేకపోతు కాదులేండి, అదేంటిది ఆ రోజుల్లో మేకపోతు అంటే ఏం వేసాడు అబ్రాం గారు? అయ్యా దూడంటే ఆవు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు అలా సిగ్గుపడుతున్నారు మీరు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఐదులో పెద్ద సంఘం ఉంది. రోజు 2 అవసరం పెడతాను. అందుకే వ్యాధులు లేకుండా చక్కగా పరిచయం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వచ్చిన ముగ్గురా ఒక 50 కిలోలను కోడిని కోసేస్తాడు, దూడ కోసేస్తాడు, 3 మామిడి పిండ. అంత అవసరమా? ఏమయ్యా ఈ ఆడవాళ్ళని సుఖపెట్టడం తెలియదు. అసలు ఆడవాళ్ళు కష్టం. ఈ ఆడవాళ్ళు మాట్లాడింటే మామూలుగా ఉన్న కుటుంబంలో వేడికి ఎక్కువైపోతే ఫ్యాన్లు ఆగిపోతే ఈ టాపిక్ నీకు అలగట్లేదు. నాకు సత్యం అప్పుడప్పుడే పడుకున్నాం. పాటున సింహాన్ని లేకపోవచ్చు కానీ నిద్రపోయిన మాత్రం చాలా మంది నిద్రపోయిన లేకపోవచ్చు కానీ నిద్రపోయి నటిస్తారు కొంతమంది. ఉండవు అని కట్టించరు. మామూలుగా ఉండదు కోహపోవటం. కొన్నిసార్లు అలా లేపేకంగా సంఘంలో కూడా కుటుంబాలు వెళ్ళిపోతాయి. పెద్ద దెబ్బలట్లయి నిద్ర లేపేందుకు వచ్చిన ప్రమాదాలు ఏమి? ఇంకోటి ఏం కాదు. అక్కడ కోర్టులో కేసు ఓడిపోయేది కాదు. దేవుడికి స్తోత్రం. నిద్రన వేడండి, సేవ సిట్టుకుంటే లేకండి. ఇదేం దరిద్రదండి బాబు. సేవ సిట్టుకుంటే లేకడం అనేది మంచిదా చెడ్డదా? సిట్టుకుంటే లేచి మోకాల మీద పడాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. అమ్మో ప్రపోజ్ చేస్తున్నాడేమో, రాకడ జరిగిపోతుందేమో, కడపరుచుంది మోగిపోతుందేమో, ఎప్పుడేం జరిగిపోతుందో, ఏ పంపులు అడ్డిగిపోతున్నాయని సేవ సిట్టుకుంటే క్రైస్తును మోకాల మీద ఏం చేయాలి? మనందరూ కూడా ప్రార్థన చేయాలి. అతి మెలకు మనందరికి అనుగ్రహించింది కాక టూరిస్ట్ బస్సులు బుర్రకలని ఆపివేది కాక. నాకు గురక వస్తుంది కాదంటలేదు, గురక రావడం తప్ప అంటలేదు, కానీ మెలుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆమెనని ఇది పక్కన అంటలేదు. ఆమెనని అయ్యా దేవుడికి స్తోత్రం. గట్టిగా లేచిన లేకపోతే పరువన కాపాడుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కలిసి పనిచేస్తున్నారు, కలిసి దేవుని వాక్యం వింటున్నారు, కలిసి చేర్చుకుంటున్నారు, కలిసి ప్రోత్సహిస్తున్నారు. అన్నింటిలో కలిసి 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 ఎక్కడ విడిగా ఉన్నారని ఇక్కడ నేను సమయం చెప్పట్లేదు. కొరింథీ పత్రికలో వీరింట ఏముందో తెలుసా అండి? ఒక సంఘం వచ్చేస్తుంది. చెప్పడం స్తోత్రం చెబుదా. దేవుడికి మహిమ కలుగుగాక. వీళ్ళు ఒక విశ్వాసలే కానీ మీరు ఇంట్లోకి ఏమొచ్చినట్టు సంఘం వచ్చేసి పౌలు గారు ఓటాఫ్ థ్యాంక్స్ చెబుతూ కొరింథీ పత్రిక వస్తారండి. ఇప్పుడు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయమా? ఎస్. కెంక్రియాలో ఉన్న గురించి చెబుతూ హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఒక కెంక్రియాలో ఉన్న సంఘం గురించి చెబుతూ పౌలు గారు ఏమంటారంటే, ఆయన వెళ్ళిపోతూ ఎక్కడైనా సరే ఎక్కువగా లాస్ట్లో పరిచయం చేసేవాడు అందరినీ కలిసి ప్రోత్సహించండి పౌలు గారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3వ వాక్యంలో క్రీస్తు యేసునందు, రోమాపత్రిక 16:3 నా జత పని వారైన ఏంటి పౌలు గారు ఏమో పాస్టర్లు విశ్వాసులా. ఇప్పుడు ఏమన్నాడు? వీళ్ళు పట్టుకుని నా జత పని వారు అనగా నాతో పాటు సమానంగా సేవలు ఉన్నాం. దేవుడు స్తోత్రం చెబుదా. మన కుటుంబాల ఆస్థాయికి ఎదుగుతుంది కాక. ఎంత సంపాదించి ఎవరు కావాలి, ఎన్ని ఎకరాలు ఉంటే ఎవరు కావాలండి? ముందు మన పేరు ఎక్కడ ఎవరి లిస్టులో కలవాలి? సేవకు లిస్టులో కలవాలి, సంఘం లిస్టులో కలవాలి, పరలోక లిస్టులో కలవాలి. మన పేరు ఎక్కడెక్కడో కలవటం కాదు. మన పేరు మన 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 దేవుడు ఏర్పడి మన జత లిస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే హెవెన్లీ లిస్టులోకి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఒక స్పిరిచువల్ లిస్టులోకి మన పేరు ఎక్కాలి, మన కుటుంబంలో పేరు ఎక్కాలి. దేవుడికి స్తోత్రం. అమ్మో వాళ్ళండి, అమ్మో వాళ్ళు చాలా ప్రార్థనా పరులండి, వాళ్ళు చాలా విశ్వాసులండి, వాళ్ళు చాలా దాతృత్వం కలిసి సంఘానికి ఇస్తారండి బాబు. అలాంటి వాళ్ళు 2 సార్లు అయితే వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు దేవుడి కోసం. వాళ్ళు చాలా బాగా ఆత్మ నడిపిస్తారండి సంఘానికి. వాళ్ళు చాలా బాగా భార్యతో బండేసుకెళ్ళిపోయి మరి సెంటర్లో సువార్త బదిలీ చేస్తున్నారండి వాళ్ళు. ఈ స్థాయికి మన కుటుంబం ఎదుగుడు కాక.
మన దేవుడి ఏర్పాటు జంట ఎలా ఉండాలంటే అలా జత పనివారిగా మారిపోవాలి కాక. అలా చెబుతూ పౌలు గారు ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు చెప్పుడు, వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనను చెప్పడం దేవుడి స్తోత్రం చేయగా. ఆయన ఎవరో పౌలు పాస్టర్ గారు, ఆయన ఎవరో దేవుడు అంట. వాళ్ళు మనం పోతామా ఏంటి? మధ్య లేకపోతే జ్ఞానం ఉండొద్దు. చర్చికి వెళ్ళాలా, రావాలా పోవాలా, నింపునైనా పంపునైనా సిగ్గు లేకుండా అడగాలి. ఆయన ఇచ్చినవి శుభ్రంగా తినేయాలి. ఆయన కోసం ఒక సాక్షిగా మనం బ్రతకూడదు అంటే కుదురుతుందండి. రోషం కలిగి బ్రతకాలి మన ప్రభు కోసం. రోషం తక్కువ బ్రతుకు బ్రతకనే చెప్పండి. రోషం తక్కువ బ్రతుకు, రోషం తప్పిన బ్రతుకు బ్రతకూడదు. రోషం కోసం, రోషం కలిగి ప్రభు కోసం బతుకుతుంది కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తక్కువైతే ఊరుకోం, కానీ రోషం తక్కువైతే ప్రభు ఇబ్బంది పడతాడు. కాబట్టి రోషం కలిగి ప్రభు బ్రతుకుతాం. ఇంట్లో సంఘం ఉందంట. సంఘానికి ఏం చెబుతున్నారు? వీళ్ళందరూ కూడా వందనాలు చెబుతున్నారు. చూడండి ఇంకో మాట. ఒకటి, వారు నా జతపని వారు అన్నాడు, వారు తమ ప్రాణాలు నా కొరకు ఇస్తున్నారని చెబుతాడు. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు, అయ్యి బాబోయ్ పౌలు గారు మరి ఎంత పెద్ద సంఘం తెలియదు కానీ వారి ఇంట్లో సంఘం ఉందని వరండాలోని ఆ సంఘానికి ఉందని చెప్పండి. లాస్ట్లో ఓటు వచ్చని చెబుతాను. దేవ స్తోత్రం. తర్వాత రండి. నేను మాత్రమే కాదు అమ్మా, ఎవరమ్మా? అన్ని జనుల్లో క్రిస్టియన్స్ వాళ్ళే కాదండి బాబు, అన్ని జనుల్లో కొంతమంది ఉన్నారంట. వాళ్ళు కూడా పొందాలి చెప్పండి. దేవుడి స్తోత్రం. అంటే వీళ్ళు అన్ని జనులు ఎంత ప్రభావితం చేస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. మన ద్వారా క్రైస్తవులు ప్రభావితం అవడమే కాదు, మన ద్వారా అనేక మంది అన్ని జనాంగం దేవుడికి ఇష్టమైన వారు మన ద్వారా, మన సాక్షుల, మనకి ప్రవర్తన ద్వారా, మనం చేసే పని ద్వారా అనేక మంది ప్రభావితులు అవుతుంది కాక. అట్టి బ్రతుకు మనం బ్రతుకుదు కాక. దేవుడికి స్తోత్రం. అందుకే 127 కీర్తనలు ఏముందండి చదువు. మన 127 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. తర్వాత అసలు దీవెనకరమైన వాక్యాలు మర్చిపోతే ఎలా మీరు? ఆయన త్రోవ నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయంగా నువ్వు చేతులు కష్టాతీతము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోకి నీ భార్య దేవునికి మహిమ కలుగును గాక, నీ పిల్లలు నీ పలుచూరు యువ మొక్కల వలె ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఈ రోజున భర్త చేసినదల్లా అభివృద్ధి, భార్య ఫలించు ద్రాక్షవల్లి, పిల్లలు యువ మొక్కలు యెహోవా భయభక్తులు అందరూ కూడా ఈ విధంగా ఆశీర్వదించబడదు గాక. అలా ఆశీర్వదించబడ్డ మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అవివేకులు కాకుండా ఆత్మపూర్వమై ఉండాలి. ఏమండి దేవుని చిత్తం కొరకు ముందుకు సాగాలి. అప్పుల ప్రిస్కిల్ అన్ని విషయాల్లో కలిసి 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 మన దేవుడు రాజ్యం నిలబడినప్పుడు దేవుడు మనం ఎక్కడో పెడతాడు. మన ద్వారా గొప్ప గొప్ప సేవకులు కూడా తయారవ్వాలి. మన ద్వారా సేవ డ్యామేజ్ అయిపోయిన సేవ ఇమేజ్లోకి రావాలి. మన ద్వారా అనేక ప్రభుత్వం తెలుసుకోవాలి. మనం అనేక మందికి ఒక మాదిరిగా దిక్సూచిగా ఉండాలి. మన కుటుంబాలు కొండమే పట్టణం వల్లే అనేక మందికి లైట్ హౌస్గా అనేక మంది జీవితాలకు మాదిరికరంగా ఉండదు కాక. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన అలాగే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. విజయలక్ష్మి గారు ముందుకు వస్తారు. ఫ్యామిలీ ముందుకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. ఉపకరణగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు డాడీ. నీకు ఎంతో మంది కృప మాకు ఇచ్చారయ్యా. నిజమే ప్రభు, మా జీవితాలకి ఇది చాలు నాయన, నీవే మాకు చాలు యేసయ్యా. కృప కలుగును గాక రాజా, కృప వెంబడి కృప కలుగును గాక. ఓ సర్వశక్తిమంతుడా, మృత్యుంజయుడా రాజా, మీకు మహిమ చెల్లిస్తున్నాను. ప్రభా మాతో మీరు మాట్లాడారు. ఎంతో మందికి కృప మాకు ఇచ్చారు ప్రభా, ఎంతో మందికి రక్షణ మాకు ఇచ్చారు, ఎంతో మందికి అభిషేకం మాకు ఇచ్చారు, ఎంతో మందికి ఆధిక్యత మాకు ఇచ్చారు నాయన. ఏ పాటి వాళ్ళమయ్యా స్తోత్రం. నోటి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా మీకు వందనాలు నాయన. మేము సమయం సద్వినియోగం చేసుకోవాలని, ఇదిగో నాయన అజ్ఞానం కాకుండా అవివేకులు కాకుండా మత్తులమై ఉండగా నాయన ప్రభులో మేము బలపడాలని తండ్రి మాతో ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్య ప్రకారం మేము జీవించినాయన, మేము కూడా అప్పుల ప్రిస్కిల్లాగా మా పని మేము చేసుకుంటున్నాయన, నీ పని చేయలేని స్థితిలోకి రావాలి నాయన. కృప కలుగును గాక.
ఆ విధంగా మమ్మల్ని అందరినీ మా కుటుంబాలు నీటిగా నాటబడిన మొక్క వలె వర్ధిల్లాలి నాయన. ఆకువాడి తన కాలంలో ఫలం చెట్లు వలె మేము ఉండాలయ్యా. అటు మేము పొందుకోవాలి డాడీ. ఆ విధంగా మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని ఈ వాక్యం అందరి హృదయాల్లో నాయన భార్య హృదయాలు మందులో నూతనంగా ఫలించేసి మహిమ పొందుకోమని యేసు దేవుని నామములో స్తుతించి కనపరుస్తున్నాము తండ్రి. దేవుని నమస్కారం బట్టి మీకు వందనాలు. ఈ కుమారుని ద్వారా నడిపించేందుకు స్తోత్రాలు. ఈ వచ్చిన కుమార్ నవ్వుని బట్టి మీకు వందనాలు. ఈ కుమారుడు ఎవరు బట్టి నాయన ఆనందం బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రేమ సంవత్సరం అంతా కాపాడాను, ఎంతగానో ఎత్తి పట్టుకున్నాను. ఎన్నో ఆటంకాలు నిలబెట్టి ఈ విధంగా సంతోషించడం మీకు స్తోత్రాలు. ఇంకనూ ఆత్మీయంగా ఫలింపు చేయండి. వాక్య జ్ఞానం, దైవిక జ్ఞానం, ప్రార్థనాత్మ మోకాళ్ళ అనుభవం కలిగి ఉపవాసంలో చేస్తున్నాను. అంతేకాదు ప్రార్థన ఎదుగుదురుగా వారు చేస్తున్న చేతి పని విస్తరించుడుగా వారిని ఏదో దీవించబడి ఆత్మావిషయానికి మహిమ పొందకు కుమరించు. అయ్యా ప్రభు, ఇలాంటి జన్మ ఇలాంటి వివాదాలు అనేక జరుపుకుంటూ ఆయన సంఘంలో సహవాసంలో కొంచెం కలిగి నిన్ను మహిమపడుతారు. వారికి మీకు మహిమపరచ గణపరచబడిన ఎందుకు సాగు సహాయించి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఎదురాలయంలో వారిని నడిపించమని జరుగుతున్న ఈ దిన పరిస్థితి మీకు అప్పగిస్తున్నాం. కృపాక్షంలో కలిగించి ఆధ్యాత్మికంగా బలపరిచి మహిమపడం వచ్చిన వారందరూ కలవరాలు తీసివేయండి. నెమ్మది నింపండి. నేను సంతానం దయచేయండి, గర్భఫలాలు దయచేయండి. ఆయన ప్రభు వారికి కావాల్సిన సమస్త ఫలములతో ఎవరెంతో మంది కుటుంబాలు ఆర్థికములతో కలరంతో పడి ఉన్నారు నాయన. ఆయన పడిపోయిన వాళ్ళు లేవనెత్తి వడమిస్తూ ప్రతి వారి కన్నీటి ఆంధ్ర భాష మీరు మార్చమని వేడుకుంటున్నాను. ఉద్యోగాలు దయచేది, పనులు దయచేయండి. నియోజక రక్షణ ఎరుషులకు క్షేమం దయచేయండి. సంఘాలను అభివృద్ధిపరచండి. వచ్చే నాయన శనివారం 16, 17 తారీఖు నుంచి నాయన ఇదిగో ప్రభు మన ఉపవాస దీక్షలు 20 రోజులు ఘనంగా జరగడానికి సహాయించండి. అలాగే ప్రభు మన నాయన ఆగస్టు 15, 15 ఆగస్టు నాయన మరి ఉదయకాలం 10 గంటల 2 గంటల వరకు ప్రత్యేక కూడి ఘనంగా జరిగించండి. అందరూ రావడానికి సహాయించండి. నేను మహిమ ఏర్పడినటువంటి రాజుగా సోదరి కుటుంబాన్ని బట్టి మీకు మహిమ, కుటుంబాలను బలపరిచి సంఘాలను 3 చోట్ల పరిచయం మీరు ఆశ్రయించి ప్రతి వారిపై నీ కృపను అల్లాడింపచేసి మహిమ పొందుకోమని ఆయన ఆరోగ్యం దయచేయమని ఆత్మీయంగా అభిషేకించి వాడుకోమని. ముఖ్యంగా ఈరోజు నాయన జతపరచబడి సంవత్సరమై ఇదిగో సంఘంలో ఈ విధంగా క్రమపరచబడి నాయన మరొకసారి నీ ప్రేమ చేసే కార్యం తలపోసుకుంటున్నా ఆయన. అదే ఆనందం, అదే సంతోషం కలిగి నా ప్రభా మరి అదే వసదారు కూడా కలిగి ఇదిగో ప్రభా మరొకసారి ఆ దినాన్ని ఆ గతకాల ఘనక్రియని జ్ఞాపం చేసుకుంటూ మన విషయంలో ఘనమైందన్న పాడు నిష్కలంగా ఉన్నానన్న. కాబట్టి సంవత్సరంగా కాపాడాను. కాబట్టి ఇదిగో నాయన కాబట్టి వీరు నీ నేను గనపరుస్తూ ఈ విధంగా సంఘంలో నీ మందులో ఇలా నేను గనపరిచేట్టుగా బిడ్డలు ఇక్కడ దీవించి నన్ను గనపరుస్తూ వాగ్దానం మహిమ పొందమని కుటుంబాలపై వచ్చి అందరిపై నీ కృపాక్షంలో విడుదల చేసి ఆశీర్వదించమని యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణమే. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, ఆధునిక పరిశుద్ధాత్మ దివ్య సందేశ సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులను ఈరోజు మ్యారేజ్ డే జరుపుకున్నటువంటి ఆనంద్ మరియు నవ్యపై ఆయన ఆశీర్వాదం సదాకాలం తోడండి. కృపాక్షమంతో మనందరినీ ముందుకు ఆయన రాజ్యం వరకు నడిపించుదురు గాక.